కూడి వచ్చిన సోదరులకి యేసుపేట వందనాలు తెలియజేస్తున్నందుకు వందనాలండి. సామెతలు 8వ అధ్యాయంలోని ఉన్నది జ్ఞానమా లేక యేసుక్రీస్తా అనే విషయాన్ని ఈరోజు మనము ఆలోచించేద్దాం. ఈ సామెత గ్రంథం చదివినప్పుడు మనం కొన్ని విషయాల్ని ఖచ్చితంగా జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎందుకంటే ఈ గ్రంథంలో మనకి సాహిత్యం కనపడుతుంది. మొట్టమొదటిగా సాహిత్యం కనపడితే రెండవదిగా అలంకారాలు కనపడతాయి. ఎక్కడంటే సామెతల గ్రంథంలో సాహిత్యం కనపడుతుంది, అలంకారం కనపడుతుంది, పోలికలు కనపడతాయి, వర్ణనలు కనపడతాయి అనే విషయాన్ని మనము గుర్తించుకుని ఈ పుస్తకాన్ని చదవాలనే సంగతి ఖచ్చితంగా మనం ఎరగాలి. కాబట్టి వర్ణనలు కనపడతాయి, పోలికలు కనపడతాయి, సాహిత్యాలు కనపడతాయి, అలంకారములు కనపడతాయి. కాబట్టి సామెతల గ్రంథం చదువుతున్నప్పుడు ఈ ఉద్దేశంతో లేదా ఈ దృక్పథంతో కనుక ఖచ్చితంగా చదివితే సొలొమోను ఒక ప్రవక్త లేదా ఒక జ్ఞాని అనే సంగతి అర్థమవుతుంది. కాబట్టి జ్ఞాని ఈ గ్రంథాన్ని రాస్తున్నాడు. ఎవరంటే సొలొమోను గారు. అయితే ఈ సామెతల గ్రంథం 8వ అధ్యాయంను ఒకసారి మనం తీద్దాము. సామెతల గ్రంథము 8వ అధ్యాయం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం మొదటి వచనంలో ఒక సమాచారం దేవుడు తెలియజేశాడు. 8వ అధ్యాయము మొదటి వచనం, జ్ఞానము ఘోషించుచున్నది అని చెప్పేశాడు. కాబట్టి 8వ అధ్యాయం మొదటి వచనంలోనే మొట్టమొదటిగా ఉపయోగించిన పదం ఏంటంటే జ్ఞానము అని చెప్పేశాడు. ఇది మనకి తెలుగులో కనపడుతుంది జ్ఞానం అని. అయితే దీని మూల భాష అయిన పాతని ఏ భాష మూల భాష? హెబ్రీ భాష. క్రొత్తని ఏ భాష? గ్రీకు భాష. అయితే మూల భాషలో కనుక మనకి చూస్తే కనుక హోక్మా అనే పదం కనబడుతుంది. అని అంటే జ్ఞానము అని అర్థం. జ్ఞానము అని అర్థం. జ్ఞానం అని అంటే మనకి ఇంగ్లీష్లో విజ్డమ్ అని కనపడుతుంది. కాబట్టి విజ్డమ్ అంటే అర్థం ఏంటంటే విజ్డమ్ అనగా తెలుగులో జ్ఞానం అని సంగతి కనపడుతుంది మనకి. ఎక్కడంటే హెబ్రీలో. ఇది జ్ఞానాన్ని గురించి బైబిల్లో దేవుడు రాసిన సంగతి, జ్ఞానాన్ని గురించి. అయితే గ్రీకులో కనుక మనం చూస్తే కనుక జ్ఞానము అనే పదానికి ఉన్న అర్థం ఏంటంటే సోఫియా. సోఫియా అంటే అర్థం ఏంటంటే జ్ఞానము. గ్రీకులో సోఫియా అని, తెలుగులో జ్ఞానము అని మనకి కనపడుతుంది. ఇంగ్లీష్లో యాస్టిస్ అంటే విజ్డమ్ అని కనపడుతుంది. కాబట్టి ఈ సంగతులు ఖచ్చితంగా జ్ఞానం అనే మూల భాషకు వెళ్తే మనం వెతుకుతున్న సంఘటనలు దొరుకుతున్న సంగతులు. కాబట్టి జ్ఞానం అనే తెలుగు పదానికి హెబ్రీలో అయితే, ఇంగ్లీష్లో అయితే విజ్డమ్ అని, తెలుగులో అయితే జ్ఞానం అని, గ్రీకులో సోఫియా అని, ఇంగ్లీష్లో విజ్డమ్ అని, తెలుగులో జ్ఞానం అని అనే సంగతి మనకి కనబడుతుంది. అయితే జ్ఞానం అనగా అర్థం ఏంటంటే ఒక గుణము. ఒక గుణాన్ని ఏం చేస్తుందంటే రిప్రజెంట్ చేస్తుంది. ఏంటంటే జ్ఞానం అంటే ఈ సంగతి ఖచ్చితంగా మన అందరం ఎరగాలి. అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే, ఇక్కడ ఉన్న కాంట్రడిక్షన్ ఏంటంటే చాలా మంది ఈ అధ్యాయాన్ని కాంట్రడిక్షన్ చేశారు. దేని ప్రకారంగా అంటే సామెతల గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనంలో ఈ సందర్భాన్ని 22 నుంచి 30 వచనాల్లో ఉన్న సారాంశాన్ని ఎవరికి ఆపాదించేశారంటే చాలా మంది యేసుక్రీస్తు వరకు ఆపాదించేశారు. అయితే ఇది యేసుక్రీస్తు వరకు సంబంధించిందా, జ్ఞానానికి సంబంధించిందా అనే విషయాన్ని ఈరోజు మనం ఆలోచిద్దాం. చదువు ఒకసారి 22 నుంచి. పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమైన దానిగా యెహోవా నన్ను కలగజేసెను. అనాది కాలం మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడితిని. ఇక్కడ చాలా జాగ్రత్తగా చూడాలి. నేను అనేక మాటలు కనబడుతున్నాయి. నేను నియమింపబడితిని. ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఓటలు లేనప్పుడు నేను పుట్టితిని. పర్వతము స్థాపింపడకు, కొండలు పుట్టకొనుపు, భూమిని దాని మైదానములో ఆయన చేయక మునుపు, నేల మట్టిని రవ్వంతయు సృష్టికి మునుపు నేను పుట్టితిని. ఆయన ఆకాశ విశాలము స్థిరపరిచినప్పుడు, మహాజలం మీద మండలము నిర్ణయించినప్పుడు నేను అక్కడ నుంటిని. ఆయన పైన ఆకాశం స్థిరపరిచినప్పుడు, జలధారలు ఆయన బిగించినప్పుడు, జలములు తమ సరిహద్దుల మేరకున్నట్లు ఆయన సముద్రమునకును పొలిమేరను ఏర్పరిచినప్పుడు, భూమి యొక్క పునాదులు నిర్ణయించినప్పుడు నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పిని అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటిని అని చెప్పేశాడు. కాబట్టి ఇక్కడ
ఈ 22 నుంచి 30 వచనములో ఉన్న సారాంశాన్ని బట్టి, కాబట్టి మొట్టమొదటిగా లేదా సృష్టి ఆరంభమున లేదా ప్రధాన శిల్పి అనే పదాలు కనబడుతున్నాయి. కాబట్టి ఇది ఎవరికో కాదు, ఇది ఎవరికనంటే యేసుక్రీస్తు సంబంధించి. ఎందుకంటే యేసుక్రీస్తు వారిని తండ్రైన దేవుడు సృష్టి కలక ముందు ఏం చేశాడంటే జన్మింపజేశాడు, లేదా సృష్టి కలక ముందు ఆయన ఏం చేశాడు, పుట్టించాడనే బోధ సమాజంలో తిరుగుతుంది. కాబట్టి దీంట్లో ఉన్న వాస్తవం ఏంటి? ఎందు గురించి అంటే, ఒక వాక్య భావాన్ని లేదా ఒక అధ్యాయాన్ని మనం చదువుతున్నప్పుడు ఆ అధ్యాయంలో ఉన్న సంగతులు మనం ఏం చేయాలంటే విభజించాలి. విభజించకపోతే కనుక చాలా మంది లేఖనాలు ఏం చేసుకుంటారంటే అపార్థం చేసుకుంటారు. తిమోతి రాసిన 2వ పత్రిక, తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. తిమోతి రాసిన 2వ పత్రిక 2:15లో, దేవుని ఎదురు యోగ్యుని గాను, సిగ్గు పడనక్కర్లేని పనివాని గాను, సత్యవాక్యం సరిగా ఉపదేశించువాని గాను, నేను నీవే దేవుని కనపరుచుకుంటకు జాగ్రత్త పడము అని చెప్పేశాడు. కాబట్టి మానవుల ఉద్దేశాలతో కాకుండా సత్యవాక్యాన్ని కనుక సరిగా విభజిస్తే, వాక్యాన్ని విభజిస్తే, ఉపదేశిస్తే కనుక అక్కడ 8వ అధ్యాయంలో చెప్తున్నది జ్ఞానం గురించా, యేసుక్రీస్తు వారి గురించా అనే సంగతి అర్థమైపోతుంది. అక్కడ ఉన్న వాస్తవ ఆంతర్యాన్ని ఏమైపోతారంటే మర్చిపోతారు. కాబట్టి సత్యవాక్యాన్ని ఏం చేయాలంటే సరిగా విభజించాలి. పేతురు రాసిన 2వ పత్రిక, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. 3వ అధ్యాయం 16వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలోనూ బోధించున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు ఎలాంటివంటండి, కష్టమైనవి. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించడం కష్టమైనవి. వీటిని విద్యావిహీనులను, అస్థిరులైన వారును తక్కిన లేఖనాలు అపార్థం చేసినట్లు తమ స్వకీయ నాశనానికి ఏం చేదురు, అపార్థం చేదురు అని చెప్పేశాడు. కాబట్టి చాలా మంది సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో ఉన్న లేఖనాలను అపార్థం చేసేసి అది యేసుక్రీస్తు వారి గురించి అని చెప్పేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందు గురించి అంటే, తండ్రైన దేవుడు పరలోకంలో ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఏం చేశాడంటే కలగజేశాడని చెప్పేవారు కొంతమంది ఉంటే, తండ్రైన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని కన్నాడని చెప్పేవాళ్ళు, లేదా ఆయన పుట్టాడు అంటే తండ్రైన దేవుడికి పుట్టాడని చెప్పేవారు చాలా మంది సమాజంలో ఉన్నారు. అయితే దీంట్లో వాస్తవం ఎంత, వీళ్ళు చెప్తున్న దాంట్లో వాస్తవం ఎంత అని ఆలోచన చేస్తే కనుక, సామెతల గ్రంథము మనం ఉన్నది ఉన్నట్టు కాల్ చేస్తే, దాన్ని సరిగా విభజిస్తే అది జ్ఞానం గురించా యేసుక్రీస్తు గురించి అనే సంగతి అర్థమైపోద్ది మనకి. ఈ సంగతి ఎరగాలి ఖచ్చితంగా. చదువుదాం ఒకసారి సామెతల గ్రంథం 8వ అధ్యాయం. సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. సామెతల గ్రంథము అందరూ తీయండి. 8వ అధ్యాయము 22వ వచనంలో ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా, ప్రథమమైన అంటే ఫస్ట్, మొట్టమొదటిగా అని అర్థం కదా. కాబట్టి ఇక్కడ ప్రథమమైంది అని కనపడింది. మరల మనము ఇంకా కిందకు చూస్తే 29 చూద్దాం. 29లో, జలములో తమ సరిహద్దుల మేరకున్నట్లు ఆయన సముద్రమునకు పొలిమేర ఏర్పరిచినప్పుడు, భూమి యొక్క పునాదులు నిర్ణయించినప్పుడు నేను ఆయన వద్ద ప్రధాన శిల్పి ప్రథమమైందేనో పదం కనబడుతుంది, ప్రధాన శిల్పి అని కనబడుతుంది, నియమింపబడితిని అన్నాడు. చూడండి అక్కడ మరొక మనం మాట చూస్తే ఆయన ఏం చెప్పాడంట, ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఏం చేసి ఉంటుని, ఆనందించుచుంటిని అని చెప్తూ 24లో కూడా అన్నాడు. చూడండి, ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఓటలు లేనప్పుడు నేను పుట్టి తిని. ఈ పదాలు కనపడదు, పుట్టి తిని, ప్రధాన శిల్పి, నెక్స్ట్ ప్రథమమైందని, నెక్స్ట్ 23 ఏమన్నాడు, అనాది కాలం మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలం పూర్వం నేను ఏం చేయబడ్డాను, నియమింపబడుతుని. ఈ 4 పదాలు తీసుకుని ప్రథమమైంది, నెక్స్ట్ ప్రధాన శిల్పి, నియమింపబడితిని, పుట్టితిని అనే పదాలు చూసి చాలా మంది ఏం చెప్తారంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ వచనానికి ఆపాదించిన వారు. ఇది జ్ఞానం కాదు, ఇది ఎవరు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు అని చెప్పి బోధలు సమాజంలో ఉన్నాయి. ఈ సంగతి ఎరగాలి. అయితే ఇది యేసుక్రీస్తుని కూర్చుని వచనాల సామెతల గ్రంథం 8వ అధ్యాయము 22 నుంచి 30 ఉన్న వచనాలు యేసుక్రీస్తు వారి గురించి చెప్తున్నాయా అనే సంగతిని మనం ప్రశ్న వేస్తే కనుక వీళ్ళు చెప్పే ప్రకారంగా యేసుక్రీస్తు అని అంటే కనుక మనం కొన్ని వచనాలు చదువుతాం. ఎందుకంటే ఈ సామెతల గ్రంథం రాసిన వ్యక్తి ఎవరని అంటే ప్రవక్త కాదు. ఈయనెవరు,
జ్ఞాని. అందుకోసమే జ్ఞాని అయిన సొలొమోను అని మాట్లాడతారు. ఎవరి గురించి? సొలొమోను గారు. కాబట్టి మొట్టమొదటగా యేసుక్రీస్తు వారి గురించి సొలొమోను గారు రాశారంటే సొలొమోను గారు రాయలేదు. ఇతను ఎవరంటే ప్రవక్త కాదు, ఒక జ్ఞానిగా తాను ఒక రీతిలో, ఒక అలంకార రీతిలో, ఒక వర్ణ రీతిలో ఏం చేస్తాడంటే ఒక సాహిత్య రీతిలో ఆయన సామెతలు రాస్తున్నాడు. ఈ సంగతి ఎరగలం. ఎందుకంటే ఈయన ఎవరు అంటే దావీదు కుమారుడు. రాజుల మొదటి గ్రంథం, రాజుల మొదటి గ్రంథము మొదటి అధ్యాయము 43వ వచనంలో, రాజుల మొదటి గ్రంథము మొదటి అధ్యాయం 43వ వచనంలో సమాచారం తెలియజేస్తున్నాడు. మొదటి అధ్యాయము 43వ వచనం చదువుదాం. మొదటి అధ్యాయం 43వ వచనంలో దేవుడు ఒక సమాచారాన్ని, విలువైన సమాచారం తెలియజేస్తున్నాడు. యోనాతాను అదోనియాతో ఇట్లన్నాడు, నిజముగా మన ఏలినవాడును రాజునగు దావీదు సొలొమోనును ప్రవక్తగానా రాజుగానా? రాజుగా నియమించాడు. కాబట్టి సొలొమోను ఎవరనంటే మొట్టమొదటిగా ఈ సామెతలు అన్నం రాస్తున్న వ్యక్తి ఎవరనంటే ఒక రాజు, ఒక జ్ఞాని. ఈ సంగతి జరగాలి. కాబట్టి సొలొమోను రాజుగా ఏం చేసి ఉన్నాడు? నియమించి ఉన్నాడు అని చెప్పేశాడు. అయితే సామెతల గ్రంథము రాస్తున్నది సొలొమోను గారు. అయితే సొలొమోను గారు సామెతల గ్రంథంలో ప్రవచనాలు రాస్తున్నాడా అని అంటే ఏం రాస్తున్నాడో ఆయనే చెప్పాడు. చూడండి, సామెతల గ్రంథం మొదటి అధ్యాయము మొదటి వచనంలో, సామెతల గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచనంలో మనకని ప్రవక్త కాదని అర్థమైపోతుంది. చదువుదాం ఒకసారి. దావీదు కుమారుడును ఇశ్రాయేలు రాజు అయిన సొలొమోను ఏంటంట? సొలొమోను సామెతలు అన్నాడు కానీ ప్రవచనాలు అంటలేదు. దావీదు కుమారుడును ఇశ్రాయేలు రాజు అయిన సొలొమోను సామెతలు జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకు, వివేక సల్లాపలను గ్రహించుటకు, నీతి న్యాయ యథార్థతలు అనుసరించుట యందు బుద్ధి కుశలత ఇచ్చి ఉపదేశం పొందుటకును, జ్ఞానం లేని వారికి బుద్ధి కలిగించుటకును, యవనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకు తగిన, అర్థం చేసుకోవాలి, తగిన సామెతలు. అంటే సామెతల గ్రంథంలో రాస్తున్నవి ఏంటంటే సామెతలు అనే సంగతి అరగాలి. అంతేగాని ఇవేంటంటే ప్రవచనాలు కాదు. ఎందు గురించి అంటే ఆయన ఎవరనంటే రాజుల మొదటి గ్రంథం 4వ అధ్యాయం. ఆయన తన రాజ్యములో అందరికంటే జ్ఞానవంతుడయ్యింది. ఎవరో? సొలొమోను గారు. అందరికంటే జ్ఞానవంతుడయ్యి ఇంచుమించు ఆయన 3000 సామెతలు రచిస్తాడు. రాజుల మొదటి గ్రంథం 4వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథము 4వ అధ్యాయము 32వ వచనంలో ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. రాజుల మొదటి గ్రంథము 4వ అధ్యాయము 32వ వచనంలో ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. అతడు 3000 సామెతలు ఎవరంట అంటే దేవుని రాజ్యంలో, పాత నిబంధన దేవుని రాజ్యంలో సొలొమోను అందరికంటే జ్ఞాని ఏం చేస్తాడంటే 3000 సామెతలు చెప్పెను, 1005 కీర్తనలు రచించెను అని చెప్పేశాడు. కాబట్టి సొలొమోను రచించినవి ప్రవచనాలు కాదు. ఏంటిదయ్యి? సామెతలు. ఎన్ని సామెతలు? 3000 సామెతలు చెప్పాడంటండి. ఎవరో? రాజు అయిన సొలొమోను, జ్ఞాని అయిన సొలొమోను. 29లో కూడా దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింప సఖ్యం కాని వివేచన గల మనస్సును ఎవరికి దయచేశాడు? సొలొమోనుకు దయచేశాడు. ఆ దేవుడిచ్చిన జ్ఞానంతో, దేవుడిచ్చిన బుద్ధితో, దేవుడిచ్చిన వివేచన గల మనసుతో ఆయన ఏం చేశాడంటే 3000 సామెతలు రచించాడు. 1005 ఏం చేశాడు? కీర్తనలో రచించును అని చెప్పేశాడు. కాబట్టి సొలొమోను గారు రాస్తున్నవి ప్రవచనాలని ఎప్పుడూ కూడా ఖచ్చితంగా ఏం చేయకూడదు? భావించకూడదు. అవేంటంటే సామెతలే కానీ ఏం కాదు, ప్రవచనాలు కాదనే సంగతి ఖచ్చితంగా. ఎందుకంటే సామెతల మొదటి గ్రంథం మొదటి అధ్యాయము 2-4 వచనాల్లో కూడా ఆయన రాసినవన్నీ విన్నా అంటున్నాడు. చూడండి, రాసినవన్నీయే సామెతలు అంటున్నాడు. 2-4 జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును, వివేక సల్లాపను గ్రహించుటకు, నీతి న్యాయ యథార్థతలు అనుసరించుట యందు బుద్ధి కుశలత ఇచ్చే ఉపదేశం పొందుటకు, జ్ఞానం లేని వారికి బుద్ధి కలిగించుటకును, యవ్వనులకు తెలివియు వివేచనీయ పుట్టించుటకును తగిన సామెతలు అని చెప్పేశాడు. కాబట్టి అతను రాస్తుంది సామెతలే కానీ ఏం కాదు, ప్రవచనాలు కాదు. పోనీ సామెతల గ్రంథంలో ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి రాశాడా అని ఎవరినంటే కనుక ఏమన్నా ప్రభువైన యేసుక్రీస్తు నోట విన్నాం. యేసుక్రీస్తు వారు డైరెక్ట్గా తన గురించి ఎక్కడ రాశాడో బ్రతుకున్నప్పుడే చెప్పేశాడు. మరి ఇప్పుడు చాలా మంది అట్టుకొచ్చి, ఇప్పుడు చాలా మంది మాకు బైబిల్ తెలుసు, లేదా సామెతలు 22-30 అధ్యాయం 22-30 వరకు ఇది ఎవరి గురించి అంటే యేసుక్రీస్తు వారి గురించి అని కనుక మీరంటే
సాక్షాత్తు ప్రభువైన యేసుక్రీస్తు వారే తన గురించి ఎవరు రాశారో చెప్పేశాడు. లోకసువార్త 24వ అధ్యాయం. లోకసువార్త 24వ అధ్యాయము 44వ వచనంలో ఒక సమాచారం తెలియాలి. వచనం చదువుదాం. 24:44లో ప్రభువైన యేసుక్రీస్తు వారు బతికొండగా ఆయన గురించి ఎక్కడ రాశాడో చెప్పేశాడు. మరి ఇలా సామెత గ్రంథంలో రాశారు అని అంటే యేసుక్రీస్తు వారు నా గురించి సామెతల్లో కూడా రాశాడని యేసుక్రీస్తు వారు చెప్పారా? ఒకసారి చూద్దాం. 24:44 అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రంలోను, మోషే ధర్మశాస్త్రం అనగా పంచకాండాలు 5 ఆదికాండ నుంచి ద్వితీయోపదేశకాండ దాకా, ఆయన మోషే ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథముల్లోను, ఎక్కడంటండి? ప్రవక్తల గ్రంథాలు అంటే ప్రవక్తలందరూ రాశారు కాబట్టి ఈ ప్రవక్తల గ్రంథాలు మొదలుకొని ప్రవక్తల గ్రంథముల్లోను కీర్తనల్లోను నన్ను గూర్చి ఏం చేయబడినవి? వ్రాయబడినవన్నీయు, నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవల్లని నేను మీ యొద్ద ఉండినప్పుడు ఏం చెప్పాడంట? ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి ధర్మశాస్త్ర గ్రంథాల్లో రాయబడింది, అనగా మోషే ధర్మశాస్త్రంలో రాయబడింది. 2 ప్రవక్తల గ్రంథాల్లో రాయబడింది. 3 దేంట్లో రాయబడిందంట? కీర్తనలు అంటే ప్రవక్తల పుస్తకాల్లో ఎవరి గురించి చూడొచ్చు? యేసుక్రీస్తు వారి గురించి చూడొచ్చు. ధర్మశాస్త్రంలో అనగా పంచకాండాల్లో అనగా ధర్మశాస్త్రం మోషే ధర్మశాస్త్రంలో ఎవరి గురించి చూడొచ్చు? యేసుక్రీస్తు వారి గురించి చూడొచ్చు. కీర్తన గ్రంథాలు ఎవరి గురించి చూడొచ్చు? యేసుక్రీస్తు వారి గురించి చూడొచ్చు. కానీ ఎక్కడ యేసుక్రీస్తు వారి గురించి మనం వెతకూడదని అంటే సామెతల్లో ఏం చేయకూడదు? ఖచ్చితంగా వెతకూడదు. ఎందుకంటే డైరెక్ట్ సాక్షాత్తు ప్రభువైన యేసుక్రీస్తు వారే తన గురించి తాను ఎక్కడ రాయబడిందో చెప్పేశాడు. ఇప్పుడు అట్టుకొచ్చి యేసుక్రీస్తు వారు కరెక్ట్ కాదు, మేము చెప్పిందే కరెక్ట్. ఏంటంటే మేము చెప్పింది ఏమిటంటే సామెతల గ్రంథం 8వ అధ్యాయం 22 నుంచి 30 వచనాల్లో యేసుక్రీస్తు వారే అని ఎవరినంటే కనుక మరి వీళ్ళు ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అని అంటే యేసుక్రీస్తు వారికి ఏం చేస్తున్నట్టు? వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్టు. ఎందుకు గురించి అంటే ఆయనే సాక్షాత్ నా గురించి ఎక్కడ రాయబడిందో చెప్పిన తర్వాత మళ్ళీ చాలా మంది వచ్చి ఇది అక్కడ కాదు ఇక్కడ రాయబడిందని చెప్తే అది ఖచ్చితంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేయరంటే అంగీకరించడానికి అవకాశం ఉండదు. అందుకోసం 45లో కూడా మాట్లాడుతున్నాడు. ఏమని? 44 అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథంలోను కీర్తనలోను నన్ను గూర్చి రాయబడినవని నెరవేరవల్లని నేను మీ యొద్ద ఉండినప్పుడు అంటే వాళ్ళందరూ రాశారు. అవన్నీ ఆయన భూమి మీద పుట్టి శరీరధారిగా ధరించి ఆయన గురించి రాయబడినవన్నీ ఏం చేయాలి? నెరవేర్చాలి. కాబట్టి నేను మీతో ఉండినప్పుడు చెప్పినవన్నీ ఇప్పుడు ఏమైనవంట? నెరవేరినవని వారితో చెప్పెను అని చెప్పేశాడు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు చాలా క్లియర్గా చెప్తున్నారు. ధర్మశాస్త్ర గ్రంథాల్లోను కీర్తనలోను ప్రవక్తల గ్రంథాల్లో తప్పించి ఆయన గురించి ఎక్కడ రాయబడలేదు? సామెతల్లో రాయబడలేదని ప్రభువైన యేసుక్రీస్తు వారు బతుకుండగానే శిష్యులతో మాట్లాడేస్తున్నాడు. కాబట్టి ఈ పై వచనం బట్టి అనగా ఈ వచనం బట్టి సొలొమోను రాజు అయిన సొలొమోను గారు సామెతల గ్రంథంలో ఎవరి గురించి రాయలేదు? యేసుక్రీస్తు వారి గురించి రాయలేదు. పోనీ క్రొత్త నిబంధనలో ఎక్కడైనా సరే పత్రికల్లో కానీ అపోస్తుల కార్యముల్లో కానీ ఇలా చాలామంది యోహాను గారు ఇలాంటి పత్రికల్లో కానీ ప్రకటన గ్రంథంలో కానీ ఎక్కడైనా సరే ఇదిగో సామెతల గ్రంథంలో రాయబడిన యేసుక్రీస్తు వారి గురించి ఇదిగో నెరవేరింది అని ఎక్కడైనా ఉందా అని అంటే మనకి ఎక్కడా కూడా కనపడదు. చాలామంది మన అపోస్తలుల గారు 2వ అధ్యాయం చదువుకోండి, యోవేలు చెప్పింది ఇక్కడ జరిగింది అని ఉంటుంది, యెషయా గారు చెప్పింది ఇక్కడ నెరవేరింది అని ఉంటుంది. అలాగా సామెతల గ్రంథంలో సొలొమోను చెప్పింది ఇక్కడ నెరవేరిందని పత్రికల్లో కానీ అపోస్తుల కార్యముల్లో కానీ ప్రకటన గ్రంథంలో కానీ ఎక్కడైనా కనపడతాదా అని అంటే మనకి ఎక్కడా కనపడదు. కాబట్టి సంగతి అరగా. కాబట్టి సొలొమోను ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి ఆయన ఏం చేయలేదు? రాయలేదు. ఆయన రాయలేదు కాబట్టి రాశాడు అని ఎవరనంటే కనుక మీరు ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి ఏం చేస్తున్నట్టు? వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్టు సంగతి అరగలేదు. ఇది మొదటి విషయం. అయితే ఇందులో మాటలు చదువు ఒకసారి. సామెతల గ్రంథం 8వ అధ్యాయం. సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో మనకి ఏం కనబడుతుందంటే 8వ అధ్యాయం మొదటి వచనం చదువుదాం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం మొదటి వచనంలో జ్ఞానము ఘోషించుచున్నది, వివేచన తన స్వరం వినిపించున్నది, త్రోవ పక్కన రాజవీధుల మొగల్లోను నడి మార్గంలోను అది నిలిచిచున్నది, గుమ్మముల యొద్దను పురద్వారం వద్దను పట్టణపు గౌలు ఎద్దను నిలబడి అది 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 అన్నట్టు చూడండి. అక్కడ ఏంటిది? అది అక్కడ జ్ఞానాన్ని గురించి మాట్లాడుతూ అది అది అని మాట్లాడుతున్నాడు. అది అనే సంబోధన ఎవరికి మాట్లాడతారు? స్త్రీకి మాట్లాడతారు. కానీ ఎవరికి మాట్లాడరు? పురుషునికి మాట్లాడరు. సంగతి అరగా. కాబట్టి ఇక్కడ మనం 8వ అధ్యాయం చదువుతున్నప్పుడు 8వ అధ్యాయం మొత్తము
జ్ఞానం గురించి మాట్లాడతాడు, 2 వివేచన గురించి మాట్లాడతాడు. ఎవరంటే సొలొమోను గారు. 9వ అధ్యాయము 13వ వచనంలో దేని గురించి మాట్లాడతాడంటే బుద్ధిహీనత గురించి మాట్లాడతాడు. ఈ మనం సామెతల గ్రంథం చదివినప్పుడు ఒక జ్ఞాని ఉపదేశం ఎలా చేస్తాడో, అంటే ఒక ఉపదేశ శైలి ఎలా ఉంటుందంటే 8వ అధ్యాయంలో జ్ఞానం గురించి వివేచన గురించి మాట్లాడితే 9వ అధ్యాయం 13వ వచనంలో బుద్ధిహీనత గురించి మాట్లాడతాడో, సామెతల గ్రంథం 5వ అధ్యాయంలో జారత్వాన్ని, వ్యభిచారాన్ని వ్యక్తీకరిస్తాడు. ఎవరనంటే సొలొమోను గారు. కాబట్టి ఈ థాట్ ప్రాసెస్తో, అంటే ఈ ఉద్దేశాలతో ఏం చేయాలంటే మనము సామెతల గ్రంథం 8వ అధ్యాయం అనేది ఖచ్చితంగా ఏం చేయాలి, చదవాలి. అయితే రెండో విషయం ఏంటంటే సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో ఉన్నది జ్ఞానమా అని అంటే మొదటి 2 వచనాలు చదువుతాం. మొదటి 2 వచనాలు, జ్ఞానము ఘోషించుచున్నది అంటున్నాడు. చున్నది 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 అనే మాట ఎవరికి వాడతాం? స్త్రీకి వాడతాం. ఎవరికి వాడడం? పురుషుడికి వాడు. జ్ఞానము ఘోషించుచున్నవాడిగా ఉన్నాడు అని అంటే ఎవరికి ఏ లింగానికి రిప్రజెంట్ చేస్తుంది? పుల్లింగానికి అనగా పురుషలింగానికి రిప్రజెంట్ చేస్తుంది. కాబట్టి జ్ఞానం ఘోషించుచున్నది, వివేచన తన స్వరం వినిపించుచున్నది, త్రోవ పక్కను రాజవీధుల మొగల్లోను నడి మార్గంలోను అది అన్నట్టు చూడండి. ఏదంట? అది నిలుచుచున్నది అని చెప్పేశాడు. కాబట్టి లేఖకుడైన సొలొమోను జ్ఞానాన్ని ఎలా వర్ణిస్తున్నాడంటే స్త్రీగా వర్ణిస్తున్నాడే తప్ప అది స్త్రీ కాదు. అర్థమవుతున్నా అన్నీ చెప్పింది? అంటే జ్ఞానం అనేది ఒక గుణాన్ని రిప్రజెంట్ చేస్తుంది, అది ఒక స్త్రీని రిప్రజెంట్ చేస్తుంది. కానీ అదే ఆంతరించి వస్తే కనుక అది స్త్రీ కాదు. స్త్రీగా ఏం చేస్తున్నాడు? ఆయన వర్ణిస్తున్నాడు. స్త్రీగా ఆయన ఏం చేస్తున్నాడు? వ్రాస్తున్నాడు. ఎవరనంటే సొలొమోను. ఈ సంగతి ఎరగాలి. ఎందు గురించి అంటే సొలొమోను రాస్తుంది స్త్రీగా వర్ణిస్తున్నాడే కానీ పురుషుడిగా ఆయన ఏం చేయట్లేదు, వర్ణించాలి. అందుకోసం కిందకి మాట్లాడుతూ కూడా నడి మార్గంలో అది నిలుచుచున్నది, గుమ్మముల యొద్దను పురద్వారమున వద్దను పట్నపు గౌనుల ఎద్దును నిలబడి అది ఇలాగూ గట్టిగా ఏం చేస్తుందంట? ప్రకటన చేయుచున్నది. తెలుగులో చదివిన మనకి ఎలా కనబడుతుంది? ఒక స్త్రీని వ్యక్తికి అలంకారంతో అనగా పెర్సానిఫికేషన్ అనగా వ్యక్తికి అలంకారంతో మాట్లాడుతున్నారు. ఎవరు? సొలొమోను గారు. మనం ఇది ఇంగ్లీష్లో చదివితే 8వ అధ్యాయము 2-3 వచనాల్లో ఎట్ ద టాప్ ఆఫ్ ద హైవేస్ షీ, అక్కడ ఇంగ్లీష్లో చూడండి ఒకసారి మీరు, షీ టేక్స్ హెర్ ప్లేస్ వేర్ ద రోడ్స్ గో ఇన్ టు ద టౌన్, హెర్ క్రై గోస్ అవుట్ ఎట్ ద డోర్స్ వే, హెర్ వాయిస్ ఈజ్ లౌడ్ అని చెప్పేశాడు. అంటే జ్ఞానం ఘోషించి అనేది మాట్లాడుతూ ఆ జ్ఞానాన్ని ఎలా రిప్రజెంట్ చేస్తున్నాడంటే సొలొమోను రాస్తున్నప్పుడు షీగా, షీ అంటే ఎవరు? స్త్రీగా పోల్చి వర్ణిస్తూ రాస్తున్నాడు. ఎవరు అని అంటే సొలొమోను గారు. మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు పురుషుడా స్త్రీయా అని అంటే ఆ సంగతి ఖచ్చితంగా తెలుసు మనందరికీ. ఎవరంటే ఆయన పురుషుడు. కాబట్టి ఈయన స్త్రీగా వర్ణిస్తాడంటే ఆయన ఎవరు కదని అర్థం? యేసుక్రీస్తు వారు కాదనే సంగతి ఖచ్చితంగా మనందరం ఎరగాలి. ఎందు గురించి అంటే కొన్ని పదాలని బైబిల్లో కొన్ని ఎగ్జాంపుల్ కనపడతాయి మనకి. అంటే కొన్ని పదాలని ఒక వ్యక్తికి అలంకారంతో, దాన్ని ఇంగ్లీష్లో ఏమిటంటే పెర్సానిఫికేషన్ అనగా వ్యక్తికి అలంకారంతో, అంటే వ్యక్తిని రిప్రజెంట్ చేస్తాడు కనపడుతుంది. కానీ అది ఎవరు కాదంటే వ్యక్తి కాదు, పోల్చుతూ మాట్లాడతాడనే సంగతి ఖచ్చితంగా ఎరగాలి. మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 55వ వచనంలో ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 55వ వచనంలో ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. ఓ మరణమా అన్నాడు. మరణం అంటే మనకు తెలుసు కదా. కాబట్టి మరణాన్ని ఏం చేస్తున్నాడో ఒక వ్యక్తిగా మాట్లాడుతున్నాడు. చూడండి, ఓ మరణమా నీ ముల్లెక్కడా అంటే ఒక మనిషితో మనం ఎలా మాట్లాడతామో అలాగా పౌలు గారు కూడా ఒక మరణాన్ని ఒక వ్యక్తిగా పోల్చుతూ లేదా ఒక వ్యక్తిగా ఏం చేస్తున్నాడు? ఆయన వ్యక్తీకరిస్తున్నాడు. ఎవరంటే అపోస్తలుడైన పౌలు గారు. అందుకోసం 15:55 అన్నాడు చూడండి, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా అని చెప్పేశాడు. కాబట్టి ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా అని అంటే మరణాన్ని వ్యక్తికి అలంకారం. అసలు మరణం అనేది వ్యక్తి కాదు, కానీ ఎలా కనబడుతుంది చదువుతున్నాడు మనకి? వ్యక్తికి అలంకారం. దాన్ని పెర్సానిఫికేషన్ అంటే వ్యక్తిని ఏం చేస్తుందంటే రిప్రజెంట్ చేస్తుంది, కానీ ఏం కాదు, వ్యక్తి కాదు. కాబట్టి జ్ఞానాన్ని కూడా షీగా అనగా స్త్రీగా రిప్రజెంట్ చేస్తున్నాడు, కానీ ఆ జ్ఞానం ఏం కాదు, స్త్రీ కాదు అనే సంగతి ఖచ్చితంగా ఎరగాలి. కాబట్టి ఫస్ట్ వచనాల్లోనే
మనం కరెక్ట్గా చదివితే కనుక అది యేసుక్రీస్తు వారికి వర్తించడానికి ఏం లేదు, ఎటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా లేదనే సంగతి మనం ఖచ్చితంగా ఎరగాలి. సో వచ్చేద్దాం సామెతల గ్రంథం 8వ అధ్యాయం. సామెతల గ్రంథము 8వ అధ్యాయంలోని ఇది ఏ జ్ఞానం గురించి మాట్లాడతారంటే సృష్టి జ్ఞానం గురించి మాట్లాడతారు. అంటే సృష్టిని చేసినప్పుడు దేవుడు జ్ఞానానికి మొదటి స్థానం ఇస్తూ జ్ఞానం గురించి మాట్లాడితే చాలామంది ఏం చేశారంటే దాన్ని కూడా వక్రీకరించేశారు. సామెతల గ్రంథం 8వ అధ్యాయము ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నాడో, జ్ఞానము ఘోషిస్తుందంట. జ్ఞానం ఏం చేస్తుందంట? ఘోషిస్తుంది. వివేచన ఏం చేస్తుంది? వివేచన అనేది తన స్వరాన్ని ఏం చేస్తుంది? వినిపించున్నది. కాబట్టి ఇక్కడ జ్ఞానం ఘోషించున్నది అన్నది కాబట్టి సృష్టి జ్ఞానం గురించి మాట్లాడితే ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 24లోకి వెళ్ళిపోయి యేసుక్రీస్తు వారు దేవుడి జ్ఞానమై ఉన్నాడు కాబట్టి ఆ జ్ఞానం ఈ జ్ఞానం ఒకటే అని చెప్పేశారు. ఇక్కడ చెప్పేది సృష్టి జ్ఞానం గురించి. అంటే సృష్టిని చేస్తున్నప్పుడు దేవుడు తన జ్ఞానాన్ని గురించి మాట్లాడుతుంటే దాన్ని క్రీస్తు జ్ఞానం గురించి మాట్లాడేశారండి. చూద్దాం ఒకసారి ఆ మాట కూడా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18 నుంచి అవుదాం. 1వ అధ్యాయము 18 నుంచి అంటే ఇక్కడ చెప్తున్న సందర్భం వేరు. సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో దాన్ని పట్టుకొచ్చి కొరింథీ పత్రిక ఆపాదించేశారు చాలా మంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. 18 సిలువను గూర్చిన వార్త అంటే టాపిక్ అంతా దేని గురించి? 1వ అధ్యాయము సిలువను గుర్చిన వార్త అనగా సిలువను గుర్చిన జ్ఞానం గురించి మాట్లాడుతున్నాడు. సిలువను గుర్చిన వార్త నశించుతున్న వారికి వెరుగుతానం కానీ రక్షింపబడుచున్న మనకి దేవుని శక్తి. ఇందు విషయమై జ్ఞానులు జ్ఞానమును నాశనం చేతును, వివేకులు వివేకమును శూన్యపడుతును అని వ్రాయబడి ఉన్నది. జ్ఞాని ఏమాయను, శాస్త్రి ఏమాయను, ఈ లోకపు తర్కవాది ఏమాయను, ఈ లోక జ్ఞానముని దేవుడు ఏం చేసి ఉన్నాడు? వెరితనంగా చేసి ఉన్నాడు కదా. దేవుని జ్ఞానానుసారంగా అంటే మనిషి తన జ్ఞానం చేత ఏం చేయలేడంటే దేవుని ఎరగలేడు కాబట్టి దేవుని జ్ఞానానుసారంగా లోకము తన జ్ఞానం చేత దేవుని ఎరగకుండినందున స్వార్థ ప్రకటన వెర్రితనం చేత నమ్మవారు రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పం. ఆయన యూదులు ఏం చేస్తున్నారంట? సూచక్రియలు చేయమని అడుగుతున్నారు. గ్రీసు దేశస్తులు దేని వెతున్నారు? జ్ఞానాన్ని వెతుకుతున్నారు. అయితే మేము సిలువేబడి క్రీస్తును ఏం చేస్తున్నాం? ప్రకటన. అంటే ఇదంతా టాపిక్ దేని గురించి? స్వార్థ గురించి. స్వార్థను గురించిన దేవుని జ్ఞానం గురించి మాట్లాడుతున్నాం. అయితే 24లో చూడండి. అక్కడ 24లో ఆయన యూదులకు ఆటంకంగాను అన్ని జనులకు వెరితనంగాను ఉన్నాడు. కానీ యూదులకేమి గ్రీసు దేశస్తులకేమి పిలువబడిన వారికే అని చెప్తున్నాడు. పిలువబడిన వారికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎలా ఉన్నారంట? దేవుని జ్ఞానం. ఎవరు పిలువబడిన వారు అంటే స్వార్థను ఎవరైతే విని వచ్చిన వారు ఎవరైతే ఉన్నారో వారెవరు? పిలువబడిన వారు. అంటే పిలువబడిన వారికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమై ఉన్నాడు? దేవుని జ్ఞానమైనాడు. ఇక్కడ దేవుని జ్ఞానం అంటే దేని గురించి మాట్లాడుతున్నాడు? సిలువను గూర్చిన వార్త గురించి మాట్లాడుతుంటే దీన్ని పట్టుకొచ్చి సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో జ్ఞానం అనే పదం ఉంది కదా అని దీన్ని మ్యాచ్ చేసి ఏం చేశారంటే వాక్యాలు వక్రీకరించేసారు చాలా మంది. అక్కడ చెప్తున్న సందర్భం సృష్టిని గురించిన అయితే ఇక్కడ చెప్తున్న సందర్భం దేని గురించి? సిలువను గూర్చిన వార్త గురించి. ఈ సంగతి ఎరగాలి. అందుకోసమే అక్కడ పిలువబడిన వారు కంటే చూడండి. పిలువబడిన వారు ఎవరంటే సంఘస్థులు. పిలువబడిన వారు ఎవరు? సువార్త వల్ల దేవుళ్ళకి వచ్చిన వారు. అందుకోసమే యూదులకేమి గ్రీసు దేశస్తులకేమి పిలువబడిన వారికి క్రీస్తు ఏమై ఉన్నాడు? దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు. అంటే పిలువబడిన వారు ఎవరంటే సంఘం. కాబట్టి ఈ సంఘస్థులకి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమై ఉన్నాడు? దేవుని శక్తి. దేవుని శక్తి దేంట్లో ఉంది? మళ్ళీ సిలువను గూర్చిన వార్తలో. దేవుని జ్ఞానం దేంట్లో ఉంది? మరలా సిలువను గూర్చిన వార్తలు. అంటే ఇక్కడ చెప్తుంది సిలువను గూర్చిన వార్త, సిలువను గూర్చిన జ్ఞానం అయితే దాన్ని సృష్టి జ్ఞానంతో పోల్చి ఏం చేశారంటే వాక్యాన్ని ఏం చేస్తారంటే చాలా మంది వక్రీకరిస్తున్నారు. అది కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 31వ వచనంలో అర్చించేవాడు ప్రభువునందు అర్చింపాలి అని వ్రాయబడి ఉన్నది. నెరవేరినట్లు దేవుని మూలంగా ఆయన మనకు ప్రభువునందు అర్చించాలంట అని వ్రాయబడి నెరవేరినట్లు దేవుని మూలంగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనము ఆయన అని చెప్పేశాడు. ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు వారు పిలువబడిన వారు ఎప్పుడైతే క్రీస్తు రక్తంలో కడగబడ్డారో, క్రీస్తు సంఘంలో ఎప్పుడైతే చేర్చబడ్డారో అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఏమై ఉంటాడో? దేవుని శక్తి దేవుని జ్ఞానమై ఉంటే దాన్ని కాస్త సృష్టి జ్ఞానంతో పోల్చి ఏం చేశారంటే ప్రభువైన యేసుక్రీస్తు గారుగా రిప్రజెంట్ చేస్తూ వాక్యాన్ని ఏం చేసుకున్నారో వక్రీకరించేశారు చాలా మంది. అని సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో చెప్తున్న జ్ఞానం వేరు, ఇక్కడ చెప్తున్న జ్ఞానము. ఇక్కడ సిలువను గూర్చిన జ్ఞానము, సిలువను గూర్చిన వార్త, సిలువను గూర్చిన దేవుడి శక్తి ఎక్కడ ఇమితమై ఉందో అక్కడ మాట్లాడతారో వాళ్ళు ఎవరైతే స్వార్థను విని క్రీస్తు సంఘంలోకి ఎవరైతే వచ్చారో
వారికే ప్రభువైన యేసుక్రీస్తు దేవుని శక్తియు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు ఏమయ్యాడంట విమోచనమాయను అని చెప్పేశాడు. మనం ఇంకా కనుక సామెతల గ్రంథంలో ఆలోచన చేస్తుంటే మరొక మూడో విషయాన్ని, ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు కాదా, ప్రభువైన యేసుక్రీస్తు వారా కాదా అని మూడో విషయాన్ని కూడా మనం ఆలోచన చేద్దాం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం. సామెతల గ్రంథము 8వ అధ్యాయంలో ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. 8వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు. జ్ఞానము ఘోషించుచున్నది, వివేచన తన స్వరము వినిపించున్నది. త్రోవ పక్కను రాజవీధుల మొగల్లోను నడి మార్గంలోనూ అది నిలిచిచున్నది. గుమ్మముల యొద్దను పురద్వారమునొద్దను పట్టణపు గౌళ్ళ యొద్దను నిలబడి అది ఎలాగూ గట్టిగా ప్రకటన చేయింది. ఎలా చేస్తుందంట? గట్టిగా ప్రకటన చేస్తుందంట. గట్టిగా ప్రకటన చేయించున్నది, మానవులారా మీకే నేను ప్రకటించున్నాను, నరులకు మీకే నా కంఠస్వరము వినిపించుచున్నాను అని చెప్పేశాడు. కాబట్టి గుమ్మముల యొద్ద పురద్వారముల యొద్ద పట్టణపు గౌళ్ళ యొద్ద నిలబడి ఏం చేస్తుందంట? గట్టిగా ప్రకటన చేస్తుందంట. ఏంటిది? జ్ఞానము గట్టిగా ప్రకటన చేస్తున్నా అంటున్నాడు. మరి యెషయా గారు ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి రాస్తూ ఏం మాట్లాడుతున్నారో చూడండి. యేసుక్రీస్తు వారు ఎక్కడైనా సరే గట్టిగా ప్రకటన చేశారా అని అంటే చూద్దాం. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుదాం. యెషయా గ్రంథము 42వ అధ్యాయం 1వ వచనంలో ఒక సమాచారం తెలియజేస్తున్నాను. 42వ అధ్యాయము 1-2 వచనాలు. ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకొనిన వాడు, నా ప్రాణమునకు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రియుడు అని చెప్పేశాడు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు తండ్రి దేవునికి ఏమన్నాడంటే సేవకుడు అని మాట్లాడుతూ, ఇదిగో నేను ఆదుకున్న నా సేవకుడు, నేను ఏర్పరచుకుని వాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మ ఉంచున్నాను, అతను అన్ని జనులకు ఏం చేయను? న్యాయం కనపరచును. అతడు అనగా ఎవరో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమయ్యారంట? కేకలు వేయడం అన్నాడు చూడండి అక్కడ. మరి అక్కడేంటి? గుమ్మముల యొద్దను పట్టణపు పుర ద్వారముల యొద్దను అది ఏం చేస్తుందంట? గట్టిగా ప్రకటన చేస్తుంది. జ్ఞానం గురించి మాట్లాడుతుంటే ఇది ప్రభువైన యేసుక్రీస్తు వారు అని ఎవరైనా మాట్లాడితే కనుక యేసుక్రీస్తు వారి గురించి యెషయా భక్తుడు ఏం తెలియజేస్తాడంటే అతడు ఏం చేయడంట? కేకలు వేయడు. మరి అక్కడ కేకలు వేస్తుంది జ్ఞానం అంటే ఆ జ్ఞానం ఎవరు కాదు? యేసుక్రీస్తు కాదు. అదే అన్నాడు అక్కడ. అతడు కేకలు వేయడు, అరవడు, తన కంఠస్వరము వీధిలో వినబడనీయుడు. అక్కడేమో కంఠస్వరం ఎక్కడ వినబడుతుంది? వీధుల్లో వినబడుతుంటే గట్టిగా కేకలేస్తుంటే మరి అది జ్ఞానం గురించి మాట్లాడుతున్నారు కానీ ఎవరి గురించి కాదు? యేసుక్రీస్తు వారి గురించి కాదని మూడో సందర్భంలో కూడా మనకు అర్థమవుతుంది. గురించి అంటే అక్కడ మాట్లాడేది జ్ఞానము, ఘోషించుచున్నది జ్ఞానము, వీధుల్లో అరుస్తున్నది, గట్టిగా ప్రకటన చేస్తున్న జ్ఞానమే. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేయరంట? ఒకసారి ఇది పెట్టుకుని అది చదువుదాం చూడండి. ఇది ఇలాగే ఉంచండి. సామెతల గ్రంథం 8వ అధ్యాయము 1-4 వచనాల్లో జ్ఞానము ఘోషించుచున్నది, తన స్వరం వినిపించుచున్నది, త్రోవ పక్కను రాజవీధుల మొగల్లోను నడి మార్గంలోను అదేం చేస్తుందంట? రాజవీధుల నుంచి ఉంటుందంట, మొగల్లోను నడి మార్గంలోనూ నిల్చున్నది. గుమ్మముల యొద్దను పురద్వారం వద్దను పట్టణపు గౌనుల యొద్దను అదేం చేస్తుంది? నిలబడేది. అది ఇలాగూ గట్టిగా ప్రకటన చేయుచున్నది, మానవులారా మీకే నేను ఏం చేస్తున్నాను పాడి. ఇప్పుడు 42:2 చదవండి. యెషయా 42:2లో ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. చదువుదాం. అతడు కేకలు వేయుడు, అక్కడ జ్ఞానం కేకేస్తుంది. అతడు కేకలు వేయుడు, అరువడు, తన కంఠస్వరము ఎక్కడ వినపడ్డాం అంటే ఇక్కడ 8వ అధ్యాయంలో చెప్తుంది ఎవరి గురించి? జ్ఞానం గురించి. 42వ అధ్యాయం 1-2 వచ్చిన ఎవరి గురించి ఎవరు చెప్తున్నారు? యేసుక్రీస్తు వారు. కాబట్టి ఆ యేసుక్రీస్తు ఏం కాదు? జ్ఞానం కాదని మూడవ సందర్భం ప్రకారంగా కూడా యేసుక్రీస్తు వారు జ్ఞానం కాదని అర్థమవుతుంది మనకి. ఈ సంగతి ఎరగండి. అయితే 4వ విషయము ఇంకా మరో కారణం ప్రభువైన యేసుక్రీస్తు వారు కాదా అని అంటే సామెతల గ్రంథం 8వ అధ్యాయం. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 21వ వచనం నుంచి చదువుదాం. 8:21. నన్ను ప్రేమించు వారిని, ఒకవేళ నన్ను అని యేసుక్రీస్తు అని అనుకుంటే కనుక ఎవరైనా ఇలా అన్నారు కదా, ఇది 8వ అధ్యాయం అంతా యేసుక్రీస్తు వారి గురించి అని కనుక ఎవరైనా అంటే నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులు ఏం చేయుదును? నింపుదును అని చెప్పేశాడు. నిధులను ఏం చేస్తాడంట? ప్రభువైన యేసుక్రీస్తు వారిని ప్రేమిస్తే ప్రభువైన యేసుక్రీస్తు వారు వాళ్ళు ఏం చేస్తాడంట? ఆస్తికర్తలుగా. ఒకవేళ నేను అనే మాట వ్యక్తికి అలంకారంలో మాట్లాడుతుంది. నేను నియమింపబడుతుంది, పుట్టితిని, ఇది నేను అని అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? అంటే స్త్రీ గురించి వర్ణిస్తున్నాయి. కానీ సామెతలు ఎవరి గురించి కాదంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి కాదు. ఎందుకంటే ఇక్కడ నన్ను ప్రేమించు వారిని ఎక్కడైనా సరే ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రేమిస్తే ఆస్తికర్తలుగా చేస్తానన్నాడు. ఎక్కడైనా
ఎక్కడేం చేస్తానండి బైబిల్లో అంటే ఇక్కడ చెప్తుంది ఎవరి గురించి అనే సంగతి జరగలేదు. అదే అన్నాడు చూడండి అక్కడ, నన్ను ప్రేమించి వారిని ఆస్తికర్తలుగా చేయదును, వారి నిధులు నింపదు. అంటే ప్రభువైన యేసుక్రీస్తుని నమ్ముకున్నందుకు, ప్రభువైన యేసుక్రీస్తుని అది మనం ప్రేమిస్తున్నందుకు మన నిధులు ఏం చేయబడాలి? నింపబడాలి. రెండు, మనం ఏమైపోవాలి? ఆస్తికర్తలుగా అయిపోయారు. మరి క్రైస్తవులు ఏంటి ఆస్తికర్తలుగా కావట్లేదు? క్రైస్తవులు నిధులేంటి నిన్నట్లేదు అని అంటే ఇది ఎవరి గురించి చెప్తున్నాడు సంగతి అర్థం. చదువు ఒకసారి మత్తయి సువార్త 6వ అధ్యాయం. ప్రభువుని యేసుక్రీస్తుని అడుగుతాం. డైరెక్ట్ ఆయన బతుకున్నప్పుడు చెప్పారు, నన్ను ప్రేమిస్తే మీరు ఆస్తికర్తలుగా చేస్తానా? ఒకవేళ యేసుక్రీస్తు వారి గురించి ఎవరైనా అంటే కనుక ఈ మాటని యేసుక్రీస్తు వారు డైరెక్ట్గా కౌంటర్ ఇస్తున్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 19వ వచనం నుంచి చదువుదాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 19వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు బ్రతుకున్నప్పుడు మాట్లాడుతున్నాడు. ఏమని? భూమి మీద మీ కొరకు ఏం చేయకండి? ధనము. మరి ధనాన్ని సిద్ధపరచుకోద్దన్న ఈయన నన్ను ప్రేమిస్తే ఆస్తికర్తలుగా చేస్తానంటాడా? అంటే అక్కడ మాట్లాడుతున్న జ్ఞానం గురించి అయితే వీళ్ళు యేసుక్రీస్తు వారి గురించి ఆయన ఏం చేశారంటే వక్రీకరించేశారు. 19, భూమి మీద మీ కొరకు ఏం చేసుకోవద్దు, ధనము కూర్చుకొనవద్దు, ఇక్కడ చెమ్మటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నం వేసి ఏం చేస్తారంట? దొంగిలించుదురు. పరలోకమంది మీ కొరకు ధనం కూర్చుకొనడి, అతడి చెమ్మటైనను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నం వేసి ఏం చేయారంట? దొంగిలరు అని చెప్పేశారు. అంటే ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారిని ప్రేమిస్తే ఆస్తికర్తలుగా చేస్తున్నది ఎవరి గురించి కాదు? ప్రభువైన యేసుక్రీస్తు వారిని ప్రేమించిన వారి గురించి కాదు, జ్ఞానాన్ని ప్రేమించిన వారి గురించి. రెండు, జ్ఞానాన్ని ప్రేమిస్తే ఏం చేస్తారంట? మేము మీ నిధులు నింపేస్తాను అని అంటే జ్ఞానాన్ని ప్రేమిస్తే ఎవరైనా తన జ్ఞానాన్ని ఉపయోగిస్తే కనుక ఏమైపోతారో భూమి మీద? ఎవరైనా సరే తన మట్టి మీద ఉపయోగిస్తే ఈనాడు ఏమైపోతున్నారు? కోటీశ్వరులు, ఆస్తికర్తలు అయిపోతున్నారు. అంతేగాని ఆ జ్ఞానం ఎవరు కాదంటే యేసుక్రీస్తు వారు కాదు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు ధనాన్నే మీరు ఏం చేద్దు కూర్చుకొని వద్దంటే ఆయన మళ్ళీ ఎందుకు ఆస్తికర్తలుగా చేస్తాడండి? ఈ సంగతి అరగాలి. మత్తయి సువార్త 19వ అధ్యాయం. అసలు పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే ఎవరు ప్రవేశించరో చెప్పేశాడు. మత్తయి సువార్త 19:24. మత్తయి సువార్త 19వ అధ్యాయము 24 వచనం నుంచి చదువుదాం. 19:24. ఇదిగాక ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం కంటే ఎవరంట? ధనవంతుడు. ఒకవేళ యేసుక్రీస్తు వారే ఆస్తికర్తలుగా మనల్ని చేస్తే మనల్ని ఎక్కడికి వెళ్ళకుండా చేస్తున్నాడు యేసుప్రభువు వారు? పరలోక రాజ్యంలోకి వెళ్ళకుండా. అంటే ఆయన అలా చేస్తాడా మనల్ని? చేయడంటే అది ఎవరి గురించి కాదు? యేసుక్రీస్తు వారి గురించి కాదు. ఈ సంగతి జరగండి. అదే అన్నాడు అక్కడ. ఇది గాక ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే, పైన 23 కూడా, యేసు తన శిష్యులను చూచి ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. ఇది గాక ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటె దూరట. సూది బెజ్జంలో ఒంటి దూరతుందా? దూరదు. అలాగే అది ఎంత కష్టమో ధనవంతుడు కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించడం అంతే కష్టం అని చెప్తున్న ఆయన ధనాన్ని గురించే ఆయన గట్టిగా హెచ్చరిస్తారంటే మరి యేసుక్రీస్తు వారిని ప్రేమిస్తే, నన్ను ప్రేమిస్తే మీరు ఆస్తికర్తలుగా అయిపోతారు, నన్ను ప్రేమిస్తే మీరు మీ నిధులు నింపుతాను అనేది చెప్పింది జ్ఞానం గురించే కానీ ఎవరి గురించి కాదు? యేసుక్రీస్తు వారి గురించి కాదు. అదే అన్నాడు. కిందకి ఏమన్నాడు చూడండి, ఒంటె సూది బెజ్జంలో ఒంటె దూరట సులభమని మీతో. అంటే ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం కంటే ఒంటె సూది బెజ్జల నుంచి దూరడం ఇంకా ఈజీ, సులభం అన్నాడు. అంటే ఏది కష్టమో అని అంటే ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం కష్టం అని అంటే 8వ అధ్యాయం 21వ వచనం ఎవరి గురించి కాదు? యేసుక్రీస్తు వారి గురించి కాదు. ఎవరి గురించి? జ్ఞానం గురించి. ఎందుకంటే జ్ఞానాన్ని ఉపయోగిస్తే, లోకసంలో జ్ఞానాన్ని ఉపయోగిస్తే వాళ్ళు ఏమవుతారు? ఆస్తికర్తలు అవుతారు. అదే జ్ఞానాన్ని ఉపయోగిస్తే వాళ్ళ నిధులు ఏం చేయబడతాయి? నింపబడతాయి. అంటే లోకంలో మనకు చాలామంది ఏం చేయను ఎగ్జాంపుల్గా ఉన్నారు. ఇంకా చూద్దాం. వీళ్ళు చాలా వచనాలు పట్టుకొని ఇది యేసుక్రీస్తు వారి గురించి, యేసుక్రీస్తు వారి గురించి అని చెప్తున్నారు. మరలా సామెతల గ్రంథం 8వ అధ్యాయం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనంలో ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. 8వ అధ్యాయం 22వ వచనం చదువుదాం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనం. సామెతలు 8:22లో పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలగజేసును. నెక్స్ట్ ఏం ఆడుతున్నాడు? అనాది కాలం మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వం నేను
నీమిపోడితిని. నెక్స్ట్ ఏం మాట్లాడుతున్నాడు? ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఓటలు లేనప్పుడు నేను పుట్టితిని. పర్వతం స్థాపింపనుపు, కొండలు పుట్టక వనుపు, భూమిని తన మైదానంలో ఆయన చేయకమునుపు, నేల మట్టిని రవ్వంతా సృష్టించమనుపు నేను పుట్టితిని. అంటే సృష్టి కంటే ముందు ఏదో ఉంది అని మనకు అర్థమవుతుంది. అది ఏదో ఉన్నానంటే తండ్రి అయిన దేవుడు ఈ సృష్టిని అంతటిని చేయక ముందు యేసుక్రీస్తు వారిని కన్నేసి, అంటే యేసుక్రీస్తు వారిని జన్మింపలా చేసేసి ఆయన ద్వారా సృష్టిని చేశారని అబద్ధమో సమాధానం జరుగుతుంది. నేను పుట్టితుని, ప్రధాన శిల్పిని, ప్రధానుడిని అనే మాటలు పట్టుకుంటారు. మాట్లాడుతూ ఆయన ఆకాశ విశాలం స్థిరపరిచినప్పుడు, మహాజలముల మీద మండలం నిర్ణయించినప్పుడు నేను అక్కడ ఉంటిని. ఆయన పైన ఆకాశం స్థిరపరిచినప్పుడు, జలధారలు ఆయన బిగించినప్పుడు జలములు తమ సరిహద్దులు మేరుకున్నట్లు, ఆయన సముద్రం పొలిమేరలు ఏర్పరిచినప్పుడు, భూమి యొక్క పునాదులు నిర్ణయించినప్పుడు నేను ఆయనతో ప్రధాన శిల్పిని అనుదినము సంతోషించు, నిత్యం ఆయన సన్నిధిని ఆనందించు చుంటిని అని చెప్పేశాడు. కాబట్టి 22 నుంచి 29 వరకు చెప్తుంది ఎవరి గురించి? నేను నేను అని మాట్లాడుతున్నానంటే, నేను అనేది ఏంటంటే ఒక వ్యక్తిని ఏం చేస్తుంది? రిప్రజెంట్ చేయాలి. ఆ వ్యక్తి ఎవరో? జ్ఞానం. ఆ జ్ఞానాన్ని ఎలా పోల్చాడు? స్త్రీగా పోల్చాడు. అది అని రిప్రజెంట్ చేశాడు. ఎందుకంటే జ్ఞానము తనతో తాను మాట్లాడుకుంటుంది. చూడండి, అది 8:12 8:12 జ్ఞానమును నేను, ఎవరిని? జ్ఞానము తనతో తాను ఏం చేసుకుంటుంది? మాట్లాడుతుంది. జ్ఞానమును నేను చాతుర్యమును నాకు నివాసంగా ఏం చేసి ఉన్నాను? చేసుకున్నాను. జ్ఞానం తనతో తాను మాట్లాడతాను. నేను అంటే షీగా రిప్రజెంట్ చేస్తున్నాడు, అనగా స్త్రీగా రిప్రజెంట్ చేస్తున్నాడు. జ్ఞానాన్ని వ్యక్తికి అలంకారకతో మాట్లాడుతాడు, పెర్సానిఫికేషన్తో మాట్లాడుతున్నాడే కానీ నేను అని అంటే ఎవరు పెట్టకూడదు ఆ ప్లేస్లో? ప్రభువైన యేసుక్రీస్తుని పెట్టకూడదు. ఈ సంగతి ఎరగాలి. మనం 9వ అధ్యాయం 1వ వచనంలో కూడా చదివితే, 9వ అధ్యాయం 1వ వచనంలో కూడా ఎందుకు అంటే ఆనాడు ఈ పుస్తకాలు రాసినప్పుడు, ఈ గ్రంథం రాసినప్పుడు అధ్యాయులు అనేవి లేవండి. కొంతకాలానికి అధ్యాయులుగా పెట్టారు కానీ 8వ అధ్యాయం కంటిన్యూషనే 9వ అధ్యాయం. 9వ అధ్యాయం 1వ వచనంలో జ్ఞానం ఏమంటుందంటే తన గురించి తాను, జ్ఞానము నివాసం కట్టుకుని, అంటే అలా రాస్తున్నాడు. ఇది సాహిత్యం, అలంకారంగా మాట్లాడుతున్నాడు, స్త్రీగా పోలుస్తున్నాడు. జ్ఞానము నివాసం కట్టుకుని దానికి 7 స్తంభములు ఏం చేసి ఉన్నదంట? చెక్కుకొనిది. అంటే ఈ వ్యక్తిక అలంకారంతో, ఈ సాహిత్యముతో, వర్ణనతో మాట్లాడుతున్న ఎవరంటే సొలొమోను గారి సంగతి ఎరగాలి. కాబట్టి యేసుక్రీస్తు వారికి ఒకవేళ నిజంగా తండ్రి అయిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఈ సృష్టి లేకముందు, అంటే ఈ ప్రకృతి లేకముందు పుట్టించాడా, కలగజేశాడా, ఆయన కలగజేయబడిన వాడా, లేదా ఆయన సృజింపబడిన వాడా అని అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఒకసారి అది కూడా చదువుతాం. ఎందుకు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక వ్యక్తితో పోల్చాడండి దేవుడు ప్రార్థన నిబంధనలో. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 3వ వచనంలో ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. హెబ్రీ పత్రిక 7:3లో ఒక సమాచారం తెలియజేశాడు. ఇక్కడ మాట్లాడుతున్న ఎవరంటే మెల్కీసెదెకు గురించి. నేను మెల్కీసెదెకు గురించి ఒక పాఠమే చెప్పాను. 3వ వచనంలో ఎవడు కలుసుకుని అతను ఆశీర్వదించునో, ఎవనికి అబ్రహాం అన్నిటిలో 10వ వంతు ఇచ్చునో, ఆ షాలేము రాజును మహోన్నతుడుగా దేవుని యాజకుడైన మెల్కీసెదెకు నిరంతరం యాజకుడు కొన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజనియు, తర్వాత సమాధానపు రాజనియు అర్థం ఇచ్చినట్టు షాలేము రాజని అర్థం. అతడు తండ్రి లేనివాడును. ఎవరంట? తండ్రి అనేది ఎవరికి లేదు. మెల్కీసెదెకు తండ్రి లేడు. నెక్స్ట్ ఎవరు లేరు? తల్లి లేనివాడు. వంశావళి కూడా లేదంటే ఎవరికంటే మెల్కీసెదెకుకి. వంశావళి లేనివాడును జీవిత కాలమునకు, అనగా ఫుట్నోట్లో దినములకు అని మాట్లాడుతూ జీవిత కాలమునకు ఆది అయినను, నెక్స్ట్ అంతమైన. ఆది అంటే ప్రారంభం లేదు, నెక్స్ట్ అంతం అంటే ముగింపు లేదు. అంటే మెల్కీసెదెకుకి ప్రారంభం లేదు, ముగింపు లేదు అని మాట్లాడుతూ అసలు మెల్కీసెదెకు ఎలా ఉన్నాడు అని అంటే ఇతడు దేవుని కుమారుడు. ఎలాగంటే దేవుని కుమారుడు ఎవరో? ప్రభువైన యేసుక్రీస్తు. ఎలా ఉన్నాడు అలా ఉన్నాడు మాట్లాడుతున్నాడు. చూడండి, ఆది అయినను జీవనకు అంతమైనను, జీవితకాలంలో ఆది అయినను జీవనకు అంతమైన లేనివాడు ఏంటి? దేవుని కుమారుని పోలి ఉన్నాడంటే ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఎలాంటి లక్షణాలు ఉన్నాయో సేమ్ ఎవరికి ఉన్నాయి? మెల్కీసెదెకు కూడా అలాంటి లక్షణాలు ఉన్నాయని పోలికను అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారికి కూడా ఏం లేదు? ఆది లేదు, అంతం లేదు. ఎందుకంటే అసలు ఆయన అన్నిటికంటే ఎవరో? అన్నిటికంటే ముందున్నవాడు ఎవరో? ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన లేకపోతే ఏం లేదంటే
సృష్టి అనేది లేకపోతే, సృష్టికి ముందంట తండ్రి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తుని పుట్టిస్తే కలగజేస్తే ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేస్తారంటే సృష్టిని చేస్తారని కథ చెప్తారు చాలామంది సమాజం. ఇది ఎంత అబద్ధమో ఖచ్చితంగా మీరు ఏం చేయాలంటే ఆలోచించవలసిన విశేషమైన సంగతి. ప్రకటన 3వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారే సృష్టికి ఏమై ఉన్నాడంటే ఆది ఉన్నాడు. చూడండి, దేవుడు సృష్టికి ఆది అన్నాడు. ప్రకటన 3:14. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనంలో ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. ప్రకటన గ్రంథం 3:14. అసలు దేవుని సృష్టికే ఆది ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. 3:14. లవోదికలో ఉన్న సంఘపు దూతకు ఎలాగూ వ్రాయి, ఆమేనని వాడును నమ్మకమైన సత్యసాక్షి, దేవుని సృష్టికి ఏమైన వాడు, దేవుని సృష్టికి ఆది అయిన వాడు. అసలు దేవుని సృష్టికే ఎవరంట? ఆదే ప్రభువైన యేసుక్రీస్తు వారు. మరి ఆయన పుట్టడం ఏంటి? ఆయన కలగజేయడం ఏంటి? ఆయన కలగజేయడం తండ్రి అయిన దేవుడు కలగజేయడం ఏంటి? దేవుని సృష్టికి ఏమైన వాడు, ఆది అయిన వాడు, చెప్పు సంగతులు ఏమనగా అని చెప్పేశాడు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుని సృష్టికి ఎలాంటి వాడు? ఆది అయిన వాడు. జీవమునకు ఆదియును అంతమును లేనివాడు ఎవరో? మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఎందు గురించి అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ వచనాలు బట్టి ఆది అంతం లేనివాడుగా తండ్రి అయిన దేవుని దగ్గర ఆది యందు ఎలా ఉన్నాడైనా వాక్యంగా ఉన్నాడు అనే సంగతి అర్థమవుతుంది. చూద్దాం సార్ ఆ మాటను కూడా, యోహాను సువార్త. కాబట్టి 22వ వచనం, సామెతలు 8:22 ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? జ్ఞానం గురించి మాట్లాడుతున్నాయి కానీ యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడలేదు. యోహాను సువార్త 1వ అధ్యాయం. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. 1వ అధ్యాయం 1వ వచనంలో ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఆది యందు ఏముండెను? ఆది యందు అంటే ఆదిలో లేదా ఆది యందు ప్రారంభమందు ప్రభువైన యేసుక్రీస్తు వారిని తండ్రి అయిన దేవుడు కలగజేశాడు అంటలేదు అక్కడ. ఆది యందు దేవుడు ఉంటే ఆ దేవుని దగ్గర ఏముంది? వాక్యం ఉంది. ఏమంటే లోగోస్ అంటాడు. అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎలా ఉన్నాడంటే తండ్రి అయిన దేవుని దగ్గర వాక్యం ఉంటే ఆ వాక్యం ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. కాబట్టి ఆది యందు దేవుని దగ్గర వాక్యం ఉంది. ఆ వాక్యం ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. అంటే ఆది యందు తండ్రి అయిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని కలగజేశాడని ఉందా అక్కడ? లేదా పుట్టించాడని ఉందా? పరలోకంలో ప్రభువైన యేసుక్రీస్తు పుట్టాడని ఉందా? లేదండి. ఈ సంగతి ఖచ్చితంగా ఎరగాలి. అదే అంటే అక్కడ ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము ఏమై ఉండెను? దేవుడై ఉండెను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. ఆయన ఆది యందు ఏం చేయను అంటే సృష్టి కలక చేయముందే ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుని యొద్ద ఉన్నాడు. కానీ దేవుని చేత కలగబడినవాడు, కలగజేసినవాడు తండ్రి అయితే కలగజేయబడినవాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన పుట్టేస్తే నేను పుట్టాను అంటలేదు. ఎవరో? ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఎవరు? సమస్తం ఏదైతే ఉందో ప్రపంచంలో సమస్తమును ఆయన మూలంగా. ఎవరి మూలంగా? ప్రభువైన యేసుక్రీస్తు వారి మూలంగా ఏం చేసను? కలిగెను. కలిగి ఉన్నదేదియో ఆయన లేకుండా. అసలు కలిగిందైనా ఏదైనా ఉందంటే అది ఎవరు లేకుండా లేదు? యేసుక్రీస్తు వారు లేకుండా. కలిగి ఉన్నది ఏదియో ఆయన లేకుండా లేదు. ఆ కలిగి ఉన్నదే, ఆ కలిగించిన వాడే అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారే మన కోసము కుమారుడిగా ఈ భూలోకానికి వచ్చాడు. 14 చూడండి. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య ఏం చేసను? నివసించెను. మన మధ్య ఆ వాక్యమే ఏమైంది అంటే వాక్యమైన దేవుడు ఉన్న ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కోసము ఈ భూలోకంలోకి ఏం చేశాడు? శరీర ఆకారంతో వస్తున్నాడు. అదే అంటాడు అక్కడ. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను అని చెప్పేశాడు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుడుగా ఉన్న ఆయన భూమి మీద మన దగ్గర నివసించడానికి ఆయన ఏం ధరించుకోవాలి? శరీరాన్ని ధరించుకోవాలి. శరీరధారే భూలోకానికి రావాలి. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు తండ్రి యొద్ద ఉన్నాడు అన్నాడే కానీ తండ్రి చేత కలగజేయనివాడు, తండ్రి సృష్టిలో ఒక భాగము, ముందు ఆయన కన్నాడు, ముందు ఆయన పుట్టించాడు అని అక్కడ ఏం చేయట్లేదు గ్రంథం మాట్లాడలేదు. యోహాను సువార్త 3:16. ఎందుకంటే ఈ దేవుడు ఉన్న ఆయన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఏం చేశాడంటే కుమారుడుగా మన కోసం పుట్టించేశాడు. యోహాను సువార్త 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా
ఆయన తన అద్వితీయ కుమారునిగా అనగా దేవుడిగా ఉన్న ఆయన్ని, వాక్యంగా ఉన్న ఆయన్ని మన కోసం ఏం చేశాడు? అద్వితీయ కుమారుడుగా పుట్టి ఆ అద్వితీయ కుమారుడుగా పుట్టిన వాని యందు, అంటే మన కోసం ఏమైపోయాడు ప్రభు యేసు వారు? అద్వితీయ కుమారుడుగా భూలోకానికి వచ్చేసాడు. అంటే కుమారుడుగా కాని ఆయన, దేవుడిగా ఉన్న ఆయన మన కోసం ఏమైపోయాడంటే కుమారుడిగా అయిపోయాడు. ఈ సంగతి ఎరగాలి. కాబట్టి ప్రభు యేసు వారికి ఆది లేదు, అంతము లేదు, ఆయనకి ప్రారంభము లేదేం లేదు, ముగింపు లేదు అన్నప్పుడు. కాబట్టి తండ్రి అయిన దేవుడు ప్రభు యేసు వారిని ఏం చేయలేదు? కలగజేయలేదు. ఈ సంగతి ఎరగలేదు. ఎందుకంటే తండ్రి యొద్ద ఆయన ఎలా ఉన్నాడంటే, మళ్ళా చదువు ఒకసారి యోహాను సువార్త 1:1. ఆది యందు ఎలా ఉండెను? వాక్యం ఉండెను. ఆ వాక్యం అనగా మనకి ఏం కనపడుతుంది అంటే లోగోస్ అనగా అర్థం ఏంటంటే వాక్యం. ఈ వాక్యం మన కోసం ఏమైపోయింది? అద్వితీయ కుమారుడుగా భూలోకానికి ఏం చేశాడు? పుట్టేశాడు. అందుకోసమే యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? మత్తయి సువార్తలో అన్నాడు కదండి. ఎందుకంటే యూదుల రాజుగా ఈయన భూమి మీద పుట్టుతున్నప్పుడు అంతకుముందు ఈయన ఎలా ఉన్నాడంటే వాక్యంగా ఉన్నాడు. వాక్యమే ఎవరంటే దేవుడు అని చెప్తున్నాడు. చూడండి మత్తయి సువార్త 2:1. మత్తయి సువార్త 2:1 మన కోసం ఆయన ఏం చేశాడంటే కుమారుడుగా భూలోకానికి వచ్చాడు. రాజైన హేరోదు దినములందు యోధా బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, యేసు ఎప్పుడు పుట్టాడు? యేసు ఎప్పుడు పుట్టాడంటే మరి గర్భంలో ఒకసారి పుట్టాడు, 2 సార్లు పుట్టలేదు ఆయన. అంటే సృష్టి కలకముందు పుట్టాడు ఒకసారి, అంటే సృష్టిలోకి వచ్చిన తర్వాత ఒకసారి పుట్టాడంటే అది కథ. యేసుక్రీస్తు ఒకసారి పుట్టాడు. ఎప్పుడు పుట్టాడు? బెత్లెహేములో కన్యక గర్భం ముందు పుట్టాడు. అది ఎందుకు అంటే యెషయా గ్రంథం 7:14 వచ్చిన ప్రకారంగా ప్రవచనం ఉంది కాబట్టి ఆ ప్రవచనం ప్రకారంగా కన్యక గర్భం ధరించి కన్యక గర్భంలోంచి బయటికి రావాలి కాబట్టి ఒకేసారి పుట్టాడు. 2 సార్లు పుట్టాడా? మరి అక్కడ పుట్టితని అని చెప్పింది ఎవరి గురించి? యేసుక్రీస్తు వారి గురించి కాదు. ఎవరి గురించి? జ్ఞానం గురించి. కాబట్టి ఇక్కడ ఎవరి గురించి? యేసుక్రీస్తు వారు. అందుకోసమే యోధయా దేశ బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు, అంటే ఆయనకి 2 జన్మలు లేవు. ఎవరికి? యేసుక్రీస్తు వారికి. అంటే పరలోకంలో ఒకసారి పుట్టి భూమి మీద మరొకసారి పుట్టలేదు. ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. సంగతి ఖచ్చితంగా ఎరగాలి. మరలా లోక సువార్త 2:11 దేవుడిగా ఉన్న ఆయన, వాక్యంగా ఉన్న ఆయన, లోగోస్గా ఉన్న ఆయన మన కోసం కుమారుడుగా పుట్టాడు. ఈ సంగతి ఎరగాలి. లోక సువార్త 2:11. లోక సువార్త 2:11 దావీదు పట్టణం ముందు నేడు రక్షకుడు మీ కొరకు ఏం చేస్తున్నాడు? అంటే ప్రభువైన యేసు ఎన్నిసార్లు పుట్టారు? ఒకేసారి పుట్టారు. అంతకుముందు ఆయన ఎవరు? వాక్యం. అంతకుముందు ఆయన ఎవరు? లోగోస్. ఆయన అంతకుముందు ఎవరు? దేవుడు దేవుని యొద్ద ఉన్నాడు. దేవుని యొద్ద వాక్యంగా ఉన్న ఆయన మన కోసం ఏం చేశాడు? శరీరాన్ని దాల్చాడే కానీ పరలోకంలో సారి పుట్టాడంట దేవుని దగ్గర, మళ్ళీ భూలోకంలో సారి పుట్టాడంట. ఎంత కథండి ఇది! ఈ సంగతి ఎరగాలి. కాబట్టి యోహాను సువార్త 7:42 కూడా ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. చూడండి యోహాను సువార్త 7:42 చదువుదాం. 7:42. 7:42 క్రీస్తు దావీదు సంతానంలో పుట్టి, అంటే మన కోసం పుడుతున్నాడు. యోధుల కోసము పుట్టాడు, అనిజనులైన మన కోసం పుట్టాడు కాబట్టి ప్రభువైన యేసు వారు ఆయన ఒకేసారి పుడుతున్నాడే కానీ పరలోకంలో సారి భూమి మీద ఒకసారి పుట్టట్లేదే. క్రీస్తు దావీదు సంతానంలో పుట్టి దావీదు ఉండిన బెత్లెహేము అను గ్రామంలో నుండి వచ్చినని లేఖనము చెప్పట్లేదా? లేఖనం చెప్తుందంటే ఆయన ఎక్కడి నుంచి వస్తాడో, ఎలా పుడతాడో లేఖనం చెప్పట్లేదా? మరి వెళ్ళేమన్నారు? పరలోకంలో తండ్రి ఒకసారి అన్నాడు, తండ్రి చేత ఒకసారి పుట్టింపడ్డాడు, మళ్ళీ భూమి మీదకి వచ్చిన తర్వాత మరోసారి పుట్టింపడ్డాడు. 2 జన్మలు లేవుడు ప్రభువైన యేసు వరకు. ఒకటే ఆయన పరలోకంలో దేవుని యొద్ద దేవుడిగా ఉన్న ఆయన భూలోకంలో మన కోసం అద్వితీయ కుమారుడు ఏం చేసి భూలోకంలోకి వచ్చాడు. ఎవరంటే ప్రభువైన యేసు భూలోకంలోకి వచ్చి ఏం చేశాడు? పుట్టాడు. ఆయన ఎందుకు అంటే మన కోసం. ఈ సంగతి. కాబట్టి సామెతలందు 8:22-29 వరకు ఉన్న వచనాలు ఎవరి గురించి కాదు? ప్రభువైన. ఎందుకంటే ఆయనకు ఆది అంతం లేనప్పుడు, ఆదే లేనన్నప్పుడు తండ్రి దేవుని చేత ఎలా కలగజేయబడినవాడు, తండ్రి దేవుని చేత ఎలా పొట్టింపబడినవాడు ఆయన. ఈ సంగతి ఎరగాలి. మరొక సందర్భం చూస్తే సామెతల గ్రంథం 8 సామెతల గ్రంథము. ఎందుకంటే యెహోవారు సృష్టి చేయకముందే ప్రభువైన యేసు ఉన్నారు అనే సంగతి మనందరం
ఖచ్చితంగా ఎరగవలసిన విశేషమైన సంగతి. చదువుదాం. సామెతల గ్రంథము 8వ అధ్యాయం 30వ వచనంలో ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. సామెతల గ్రంథం 8వ అధ్యాయము 30వ వచనం, 22 నుంచి 29 చూసేసాం. ఇప్పుడు 30వ వచనం. 30వ వచనాన్ని పట్టుకుని కూడా ఏమంటున్నారు? యేసుక్రీస్తు అని అంటున్నారు. చూడండి, సామెతల గ్రంథం 8వ అధ్యాయం 30వ వచనం చదువుదా. నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినే. అంటే ఇగో నేను ఏం చేశానంటే ప్రధాన శిల్పిగా ఉన్నాను, సృష్టిని చేయడంలో నేనే ప్రధాన శిల్పి అని ప్రభువైన యేసుక్రీస్తు అంటగట్టేశారు. నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినే, అనుదినము ఏం చేస్తున్నాను? సంతోషించుచు నిత్యం ఆయన సన్నిధిని ఆనందించుచుంటని అని చెప్పేశాడు. కాబట్టి ఇది కూడా 8:30 కూడా ఎవరి గురించి అంటే యేసుక్రీస్తు వారి గురించి అని చెప్పేశారు చాలామంది. ఇక్కడ ప్రధాన శిల్పి అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారా ఎవరు అని ఆలోచన చేస్తారంటే మొదటి నుంచి ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? 8వ అధ్యాయం మొదటి నుంచి జ్ఞానం గురించి మాట్లాడితే మళ్ళీ 30 వచ్చిన మళ్ళీ మారిపోద్దా అని అంటే ఒకసారి చూద్దాం. యేసుక్రీస్తు వారా ప్రధాన శిల్పి మరొకరు ఎవరైనా అని అంటే కీర్తనల గ్రంథం 136 అధ్యాయం. కీర్తనల గ్రంథం 136వ కీర్తన, 136వ కీర్తనలో ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. 136:5లో సమాచారం తెలియజేస్తున్నాడు. 136:5 తన జ్ఞానము చేత, ఎవరి జ్ఞానం అంట? దేవుని జ్ఞానం. అంటే తండ్రి అయిన దేవుని జ్ఞానం చేత, ధన జ్ఞానము చేత ఆయన ఆకాశమును ఏం చేసును అంటే మొట్టమొదటిగా ఆకాశాన్ని కలిగించే ముందు, సృష్టిని కలిగించే ముందు మొట్టమొదట ప్రాధాన్యత దేవుడు దేనికి ఇస్తున్నాడో? తన జ్ఞానానికి ఇస్తున్నాడు. కాబట్టి జ్ఞానమే ఏమై ఉంది? ప్రధాన శిల్పి ఉంది. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రధాన శిల్పి. ఈ సంగతి అడగాలి. ఆయన తన జ్ఞానం చేత ఆయన ఆకాశమును కలుగజేసును, ఆయన కృప నిరంతరం ఉండును, ఆయన భూమిని నీళ్ల మీద పరిచిన వాడు, ఆయన కృప నిరంతరం ఉండును, ఆయన గొప్ప జ్యోతులు నిర్మించిన వాడు, ఆయన కృప నిరంతరం ఉండును, పగటి నీళ్ళుటకు ఆయన సూర్యుని చేసిన ఆయన కృప నిరంతరం ఉండును, రాత్రి నీళ్ళు ఆయన చంద్రును నక్షత్రం చేసిన ఆయన కృప నిరంతరం ఉండును. అంటే దేని గురించి మాట్లాడు? సృష్టిని గురించి మాట. సృష్టిని చేసేటప్పుడు దేవుడు దేనికి మొదటి ప్రాధాన్యత ఇచ్చాడు? మొదటి ప్రధాన శిల్పి అని దేనికి ఇచ్చాడు అని అంటే తన జ్ఞానానికి ఇచ్చాడు. కాబట్టి ఇవన్నీ చేయకముందు మొట్టమొదటిగా ప్రయారిటీ దేవుడు దేనికి ఇస్తున్నాడో? తన జ్ఞానానికి ఇస్తున్నాడు. ఈ సంగతి. అంతేగాని ప్రధాన శిల్పి అంటే ఎవరు కాదు? ప్రభువైన యేసుక్రీస్తు వారు కాదు. కీర్తన 104:24 యెహోవా నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా ఉన్నవి? దేవుని కార్యములు, యెహోవా కార్యములు ఎన్నెన్ని విధాలుగా ఉన్నాయి ఏంటంటే చూడండి. యెహోవా నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా ఉన్నవి? జ్ఞానము చేత. దేని చేత? ఆయన కార్యాలని దేని చేత కలిగించాడని అంటే జ్ఞానం చేత. అదే అన్నాడు అక్కడ. జ్ఞానము చేత నీవు వాటిని అన్నిటినీ ఏం చేసావు? నిర్మించితివి. అంటే నిర్మించక ముందు మొట్టమొదటి ప్రయారిటీ దేవుడు దేనికి ఇస్తున్నాడు? జ్ఞానానికి ఇస్తున్నాడు. అదే అన్నాడు అక్కడ. జ్ఞానము చేత నీవు వాటిని అన్నిటినీ నిర్మించితివి, నీవు కళ్ళగా చేసిన వాటితో భూమి ఏం చేసి ఉన్నది? నిండి ఉన్నది అని చెప్తున్నాడు. కాబట్టి ప్రధాన శిల్పి అని అంటే ఎవరు కాదు? యేసుక్రీస్తు వారు కాదు. ఎవరు? అంటే సృష్టిని కలగ చేయకముందు మొట్టమొదటి ప్రయారిటీ దేవుడు దేనికి ఇస్తున్నాడో? జ్ఞానానికి ఇస్తున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8:6. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 6వ వచనంలో కూడా అక్కడ మాట్లాడుతాడు. తండ్రి అయిన దేవుని గురించి మాట్లాడుతూ ఇక్కడ ఒక సమాచారం తెలియజేశాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8:6. మొదటి పత్రిక 8వ అధ్యాయం 6వ వచనంలో 8:6 ఆకాశమందైనను భూమి మీద అయినను దేవతలనబడి ఉన్నను మనకు ఒక్కడే దేవుడు అన్నాడు. ఆయన నుండి ఒక్కడే దేవుడు అన్నాడు. ఆయన ఎవరంట? తండ్రి. ఆయన నుండి సమస్తము కలిగిన, ఆయన నిమిత్తము మనమను. కాబట్టి ఆయన సమస్తాన్ని కలిగించినప్పుడు మొట్టమొదట దేనికి ఇచ్చాడు ప్రయారిటీ అంటే? దేనికి ఇచ్చాడు? జ్ఞానానికి ఇచ్చాడే కానీ ఎవరికి ఇవ్వలేదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరు కాదు? జ్ఞానం కాదు. ప్రధాన శిల్పి ఆయన కాదు. ఈ సంగతి అరగాలి. కాబట్టి తన జ్ఞానానికి సృష్టి చేస్తున్నప్పుడు మొట్టమొదటి ప్రయారిటీ. అందుకోసమే ప్రధాన శిల్పినే నేను అని అంటే జ్ఞానము దేవుని దగ్గర సృష్టిలే చేయకముందే, భూమి కలగజేయకముందు జ్ఞానాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు? ప్రధాన శిల్పిగా ప్రయారిటీ, మొట్టమొదటి ప్రయారిటీ ఇస్తున్నాడు, ప్రథమ ప్రయారిటీ ఇస్తున్నాడు. ఈ సంగతి అన్నది. కాబట్టి 30వ వచనంలో చెప్పబడిన నేను అనేది ఏంటిది? సృష్టి జ్ఞానమే కానీ ఎవరు కాదు? యేసుక్రీస్తు కాదు. ఈ సంగతి అరగాలి. ఈ సంగతి జరిగితే కనుక ఖచ్చితంగా మనకి అర్థమైపోతుంది.
కాబట్టి సృష్టి జ్ఞానం ఎవరు కాదంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు కాదు. 30 వచనంలో నేను అనేది ఎవరు? సృష్టి జ్ఞానమే కానీ యేసుక్రీస్తు వారు కాదు. ఈ సంగతి ఎరగాలి. మరొక సందర్భం, సామెతలందరూ మరో విషయాన్ని కూడా వీళ్ళు ఏమంటారంటే ఇది యేసుక్రీస్తు వారి గురించే అంటారు. సామెతలు 8:35. సామెతలు 8:35లో ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. మనం 30 చదివేసుకున్నాం, 30 వరకు ఆలోచన చేస్తున్నాం. 8:35లో ఇక్కడ మాట్లాడుతూ నన్ను కనుగొనేవాడు, ఇక్కడ నన్ను అనే ప్లేస్ మళ్ళీ యేసుక్రీస్తు అని పెట్టేశాడు. నన్ను కనుగొనేవాడు ఏం కనుగొంటాడంట? జీవమును కనుగొనను, యెహోవా కటాక్షము వానికి కలుగును. ఒకవేళ ఇక్కడ యేసుక్రీస్తు అని అన్నారు అనుకోండి, యేసుక్రీస్తు అని కనుగొంటే ఏం కనుగొంటారంట? జీవాన్ని కనుగొంటారు అని అర్థమిస్తున్నారు వీళ్ళు. అసలు ఇక్కడ నన్ను కనుగొనడం అని అంటే వీళ్ళు ఇక్కడ కూడా ఏం చెప్పేస్తారంటే యేసుక్రీస్తు వారు కొంచెం చెప్పేశారు. అసలు యేసుక్రీస్తు వారు బతుకుండా చెప్పారు చూడండి. అసలు యేసుక్రీస్తు వారు ఎవరో? నిత్యజీవం. మరి ఆయన నిత్యజీవం అయినప్పుడు మళ్ళీ ఆయన కనుగొంటే నిత్యజీవం ఏంటి? యోహాను సువార్త 5వ అధ్యాయం. యోహాను సువార్త 5వ అధ్యాయం 39వ వచనంలో ఒక సమాచారం తెలియజేశాడు. యోహాను సువార్త 5:39. 5వ అధ్యాయం 39వ వచనంలో ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. చదివేద్దాం. 5వ అధ్యాయము 39వ వచనం చదువుదాం. లేఖనములు యందు మీకు నిత్యజీవం కలదని, అంటే దేని యందు ఉందంట? లేఖనములు యందు మీకు నిత్యజీవం కలదని తలంచుచు వాడిని పరిశోధించున్నారు. అవే నన్ను గూర్చి, లేఖనాలే నన్ను గూర్చి ఏం చేస్తున్నాయి? సాక్ష్యం ఇచ్చుచున్నవి. అయితే మీకు జీవము కలిగినట్లు మీరు నా యొద్దకు రారు. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరే. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరో? జీవం. ఇంకా మాట్లాడితే యోహాను రాసిన మొదటి పత్రిక 1:1లో కూడా ఆ జీవము తండ్రి యొద్ద నుండి మాకేమైపోయింది? యేసుక్రీస్తు వారే జీవం అన్నప్పుడు, యేసుక్రీస్తు వారే నిత్య జీవం అన్నప్పుడు మళ్ళీ యేసుక్రీస్తుని కనుగొంటే నిత్య జీవం ఏంటి అంటే 8:12లో కూడా చెప్పినాడు చూడండి. యోహాను సువార్త 8:12లో క్రీస్తే ఏమై ఉన్నాడంటే నిత్యజీవమై ఉన్నాడు. యోహాను సువార్త 8:12. మరలా యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించేవాడు చీకట్లో నడవక జీవపు వెలుగు కలిగిండుడని వారితో, చీకట్లో నడవక జీవపు వెలుగు కలిగి ఉండుడని వారితో చెప్పానండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరో? జీవపు వెలుగు. మరి ఆయన కనుగొంటే మళ్ళీ జీవాన్ని కనుగొనటం ఏంటి? నువ్వు నన్ను కనుగొంటే జీవాన్ని కనుగొంటాం. జీవాన్ని అసలు జీవమే ఈయన ఎవరో? ప్రభువైన యేసుక్రీస్తు వారు. అదే యోహాను సువార్త 14:6. నేనే ఏమంటాడు? నేనే మార్గము. 14:6. యేసు నేనే మార్గము, నేనే సత్యము, జీవమును నా ద్వారా తప్ప ఎవడును తండ్రి వద్దకు, అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారే సత్యము, ప్రభువైన యేసుక్రీస్తు వారే మార్గము, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరో? జీవం. కాబట్టి జీవం అంటేనే ఆయనప్పుడు ఆయన మళ్ళీ ఆయన కనుగొంటే జీవాన్ని కనుగొనటం ఏంటి? చూడండి మన సామెత గ్రంథం 8:35. నన్ను కనుగొన్నవాడు జీవాన్ని కనుగొని, అసలు యేసుక్రీస్తు వారే జీవం అన్నప్పుడు మళ్ళీ యేసుక్రీస్తుని కనుగొంటే జీవాన్ని కనుగొనడం ఏంటి? ఈ సంగతి అనండి. కాబట్టి లేఖలందు మీకు నిత్యజీవం కలదని తలంచున్నారు, వాటి పరిశోధించున్నారు. అవే ప్రభువైన యేసుక్రీస్తు గురించి ఏం చేస్తున్నాయి? సాక్ష్యం ఇస్తున్నాయి. కాబట్టి క్రీస్తులో ఉన్నవారు జీవాన్ని ప్రత్యేకంగా కనుగొనవలసిన అవసరం ఏమీ లేదు. యోహాను రాసిన మొదటి పత్రిక 1:1లో కూడా అంటే చూడండి. 1:1లో కూడా యోహాను రాసిన మొదటి పత్రిక 1 వచనంలో కూడా సమాచారం తెలియజేస్తున్నాడు. ఏమని? జీవవాక్యాన్ని గురించి ఆది నుండి ఏది ఉండినో, మేము ఏది వింటామో, కొనులారా ఏది చూచుతామో, ఏది నిదానించి కనుగొంటామో, మా చేతులు దేని తాకి చూచునో అది మీకు తెలియజేస్తున్నాం. ఆ జీవం ఏమైనా ప్రత్యక్షమైన తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గురించి సాక్ష్యం ఇచ్చుచు దానిని మీకు ఏం చేస్తున్నాం? ప్రభువైన యేసుక్రీస్తువరే జీవమైనప్పుడు ప్రభువైన యేసుక్రీస్తులో ఉన్న మనకే మళ్ళీ మన జీవాన్ని కనుగొనడం ఏంటి? ప్రభువైన యేసుక్రీస్తు మనకు జీవమైనప్పుడు మనం మళ్ళీ జీవాన్ని కనుగొనడం ఏంటి? కాబట్టి ఈ సంగతి ఖచ్చితంగా మన అందరం ఎరగవలసింది. కాబట్టి సామెతలు 8:35 చెప్పమన్నట్టుగా నన్ను కనుగొనేవాడు జీవమును కనుగొను అనే మాట క్రీస్తుని గురించి ఏం చేయబడలేదు? చెప్పబడలేదు. కాబట్టి ఈనాడు అనేక మంది క్రైస్తవ సహోదరులు సామెతలు 8 గురించి క్రీస్తుని గురించి చెప్పబడిందని అనుకుని వాళ్ళు ఏం చేస్తారంటే తన స్వకీయ నాశనం కొని తెచ్చుకుంటున్నారు. అన్నాడు కదా బైబిల్లో,
తమకు తామే శీఘ్రంగా ఏం కలుగజేసుకుంటారో నాశనం. పేతురు రాసిన 2:1 పేతురు రాసిన 2:2 మొదటి వచనంలో వీరు తమను కొమ్మును ప్రభువును కూడా విశ్వసించుతూ తమకు తామే లేఖనాలు అపార్థం చేసుకుని ప్రభువైన యేసుక్రీస్తు గురించి చెప్పబడిందని అపార్థం చేసుకుని ఏం చేసుకున్నారంటే తమకు తామే శీఘ్రంగా ఏం చేసుకున్నారు? నాశనం కలిగేసుకుని భిన్నాభిప్రాయాలు రహస్యంగా బోధిస్తున్నారు చాలామంది. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు గురించి కాదు, దేది సామెతల గ్రంథము ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి కాదు. ఎన్ని ఆధారాలు చూసాం మనం. అదే పేతురు రాసిన 2:3:16 కూడా అన్నాడు చూడండి. 3:16 ఒక సంగతి తెలియజేశాడు. 3:16 ఏమన్నాడు చూడండి. వీటిని గూర్చి తన పత్రికలన్నింటిలోనూ ఏం చేస్తున్నాడు? బోధించున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించడానికి ఏమైనవి? కష్టమైనవి. వీటిని విద్యావిహీనులను, అంటే విద్య మీద విహీనత ఉన్నా సరే విద్యావిహీనులను, అస్థిరులైన వారును తక్కిన లేఖలను ఏం చేసుకుంటున్నారు? అపార్థం చేసుకున్నట్లు తమ స్వకీయ నాశనికి ఏం చేస్తున్నారో అపార్థం చేసుకుంటున్నారు. కాబట్టి సామెతల గ్రంథం 8వ అధ్యాయం ఎవరి గురించి చెప్పింది కాదు, జ్ఞానం గురించి చెప్పిందే కానీ ఎవరి గురించి చెప్పింది కాదు? ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి చెప్పింది కాదు. అసలు ఈ ప్రశ్నలు ఖచ్చితంగా ఆలోచించాలి మనం. కాబట్టి మొదటి ప్రశ్న ఏంటి? సామెతల గ్రంథం 8వ అధ్యాయం మొదటి వచనాన్ని బట్టి జ్ఞానం అనే మాట క్రీస్తుని ఏం చేశారు? వీళ్ళు వక్రీకరించారు. 2, సామెతల గ్రంథం 8వ అధ్యాయం 2వ వచనం నుండి 4వ వచనం బట్టి ఈ జ్ఞానం అనగా క్రీస్తు త్రోవ పక్కనో రాజవీధుల్లోనూ మొగల్లోనూ నడి మార్గంలో నిలిచి గట్టిగా ప్రకటించున్నారని ఏం చేశారు? వక్రీకరించారు. 3, సామెతల గ్రంథం 8వ అధ్యాయం 27వ వచనం బట్టి క్రీస్తుని ప్రేమించే వారిని ఈ లోకంలో ఆస్తికర్తలుగా చేస్తాడని అది కూడా ఏం చేశారు? వక్రీకరించారు. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనం బట్టి యెహోవారు పూర్వకాలం అందే ప్రభువైన యేసుక్రీస్తు వారిని ప్రథమమైన దానిగా క్రీస్తుని కలగజేశారని ఏం చేశారు? వక్రీకరించారు. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 23 నుంచి 29 వచనాలు బట్టి యెహోవా వారు క్రీస్తుని సృష్టి ముందే పుట్టించి ఉన్నారని ఏం చేశారు? వక్రీకరించారు. సామెతల గ్రంథం 8వ అధ్యాయంలోని 30వ వచనం బట్టి క్రీస్తు వారు ప్రధాన శిల్పి అయి యెహోవా సన్నిధిని ఆనందించున్నాడని వక్రీకరించారు. సామెతల గ్రంథం 8వ అధ్యాయము 35వ వచనాన్ని బట్టి క్రీస్తును కనుగొన్నవాడు జీవము కనుగొనాలని ఏం చేశారు? వక్రీకరించారు. ఈ విధంగా అనేక మంది ఏం చేస్తారంటే సత్యవాక్యాన్ని సరిగా పరిశీలించక అక్కడ ఏం చెప్తుంది, ఏం రాస్తున్నాడు లేఖికుడు, ఏ ఉద్దేశం రాస్తున్నాడు, ఎలా రాస్తున్నాడు, అసలు సందర్భం ఏంటి, అక్కడ టెక్స్ట్ ఏంటి, కాంటెక్స్ట్ ఏంటి అని ఆలోచించకుండా ఇదిగో ప్రధాన శిల్పి అన్నాడు కాబట్టి, ప్రధానుడు అన్నాడు కాబట్టి ఇది ప్రభువైన యేసుక్రీస్తు వారే అని చాలామంది అపార్థం చేసుకుంటూ తమకు తాను ఏం చేసుకున్నారు? స్వకీయ నాశనాన్ని కొని తెచ్చుకున్నారు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఎన్ని జన్మలు లేవు? 2 జన్మలు లేవు. సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో జ్ఞానం గురించి మాట్లాడుతున్నాడు. ఆ జ్ఞానాన్ని సొలొమోను ఎలా మాట్లాడాడు? స్త్రీగా వర్ణించాడు, వ్యక్తీకరించాడే కానీ అదేం కాదు, పురుషుడు కాదు ఈ సంగతి. కాబట్టి జ్ఞానం అనేది ఎంత గొప్పది అని తెలియజేయడానికి సామెతల గ్రంథము 8వ అధ్యాయాన్ని ఎలా రాస్తున్నాడు? అలంకారికంగా ఏం చేస్తున్నాడు? రాస్తున్నాడు. కాబట్టి సామెతల గ్రంథం 8వ అధ్యాయం యేసుక్రీస్తు వారి గురించా అంటే 100% అది జ్ఞానం గురించే కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి కాదు.